సినిమాల్లో కూడా రాధా అంత డాన్స్ ఫ్లోర్ అంటే సిగ్గు లేకుండా మనం డాన్స్ చేస్తూ ఉంటాము. ఆ అమ్మాయికి ఎంత డీప్ నెక్ వేసేసి డ్రెస్సెస్ వేయడం మనకేం సిగ్గు అనిపించదు. అమ్మతనంలో కూడా వాళ్ళు అలాంటి చూస్తుంటే మనకు సిగ్గు వేయాలి కదా, అట్లాంటి మూవీస్ బ్యాన్ చేయాలని సిగ్గు లేకుండా మనం కూడా వెళ్ళి చూస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలి అంటే ధర్మానికి ఇప్పుడు మార్కెట్ లేదు. అందరికీ అర్థం కావాలి, కామం కావాలి. మోక్షం గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ధర్మం ఎవరికొద్దు. అంటే ధర్మం ఆచరించకుండా ధర్మానికి యొక్క ఫలితము సుఖము కావాలి. శ్రీకృష్ణుని అశ్లీత బ్రహ్మచారి అంటారు. మ్యారేజ్ చేసుకున్నా కూడా గుడిలో ఉన్నాడు కదా దేవుడు, రూమ్ లో లేడు కదా. నేను ఇక్కడ పాపం చేస్తే ఏంటిది? తను సత్యభామ, షీజ్ వారియర్. చాలా మందికి తెలియదు, ఎడ్యుకేషన్ లేదు అంటారు కదా, కొంచెం అలాంటి మూర్ఖులు చదవాలి. ఎవ్రీ వన్ ఆర్ ఫీలింగ్, ప్రతి అమ్మాయికి నాకు మంగళసూత్రం కట్టి నా కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు వాళ్ళకి ఫీలింగ్ అనమాట. 16,100 మండపాల్లో ఒకటేసారి మనుషుడు ఉండగలుగుతాడు. శ్రీకృష్ణుడు గొప్ప పరాక్రమవంతుడు. యుద్ధం చేస్తే ఎదురు నిలబడే వ్యక్తులు ఉండరు. ఒకసారి జరాసంధుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పారిపోతాడని చెప్పేసి అంటుంటారు. ధర్మంగా ఉన్నావంటే నీతో నేను ధర్మంగా ఉంటా, నువ్వు అధర్మంగా ఉన్నావంటే డోంట్ ఎక్స్పెక్ట్ ధర్మ ఫ్రమ్ మీ. ఒక ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, రాజ్యము, రాజుగా, మిత్రుడిగా, తమ్ముడిగా, అన్నగా, భర్తగా, భార్యగా ఎలా ఉండవచ్చు అన్నది మనకు కృష్ణలీల చాలా నేర్పించింది. నిజంగా వాస్తవం చెప్పాలి అంటే కృష్ణ ఏమి చేయడు, మనం మన కర్మలే మనం అనుభవిస్తాం. దినే దినే నవం నవం నమామినంద సుందరం. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్ డాక్టర్ శిల్పా దీది గారు. వారు అయోధ్య రామ మందిర్ ట్రస్టీ అయిన శ్రీ స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ గారి శిష్యురాలు మరియు సాధ్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్ కూడా. వారు గొప్ప ఆధ్యాత్మిక ప్రవచనకర్త. సో ఈరోజు వారిని అడిగి శ్రీకృష్ణుడి యొక్క అవతారం గురించి, అందులో ఉన్న ధర్మ సందేహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శిల్పా దీది. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు త్రికాల్ వాయిస్. నన్ను ఇన్వైట్ చేశారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ప్రవచనాలు, మీ వీడియోస్ చాలా చూశాను. సో మీరు కూడా మా ఛానల్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది, సో పిలిచాను. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్. అండ్ బేసిక్గా ఈరోజు మనం అనుకున్న టాపిక్ శ్రీకృష్ణుడు. జనరల్గా అందరూ శ్రీకృష్ణుడి గురించి రకరకాలు చెప్తుంటారు, కానీ నేనేంటంటే శ్రీకృష్ణుడి గురించి ఎవరు చెప్పని విధంగా కొన్ని క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి. సో అవి మీతో అడిగి దాన్ని సందేహ నివృత్తి చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ నాది. శ్రీకృష్ణుడు బాల్యంలో మట్టి తింటున్నప్పుడు తన తల్లి నోరు తెరిచి చూస్తే నోట్లో బ్రహ్మాండాలు కనిపించి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి ఏంటి అని చెప్పి. సో అది అంటే అక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పాలనుకున్నాడు జనాలకి? యాక్చువల్లీ చాలా మందికి తెలియదండి. శ్రీమద్ భాగవతం, వ్యాసకృత శ్రీమద్ భాగవతంలో 2 ప్రసంగాలు వస్తాయి. అంటే శ్రీకృష్ణుడి యొక్క నోట్లో బ్రహ్మాండం అంత కనిపించినట్టు. మొదటి ప్రసంగం ఎప్పుడవుతుందంటే ఇంకా చాలా మంత్స్ బేబీ అనమాట అప్పుడు కృష్ణుడు. అప్పుడు ఏమవుతుందంటే అమ్మ పాలు తాగిపిస్తున్నప్పుడు ఆపేసేరా అంటే లేదు అనేసి అమ్మ చక్కెర గింతలు పెడుతుంది. పెట్టేసరికి తను ఇంకా పాలు తాగడం ఆపేసేసాడు అనమాట. అప్పుడు నోరు తెరుస్తాడు, అంటే ఆవలింతలు ఇస్తాడు. ఆవలింతలు ఇవ్వంగానే లోపల మొత్తం బ్రహ్మాండం అనేది మొత్తం కనిపిస్తుంది తనకు. ఎందుకు అంటే అమ్మ నేను నీ పాలు నేను తాగడం లేదు, చూడు బ్రహ్మాండం అన్నిటికీ కూడా నువ్వు తల్లివి అని చెప్పి ఒక భక్తి భావం అని అంటారన్నమాట. సెకండ్ థింగ్ అంటే ఇప్పుడు అంటారన్నమాట, తల్లికి మాట గుర్తు చేస్తూ ఉంటారు ఆయన. ఏంటిది అంటే నేను నీ సంతానాన్ని కాదు, నేను పరమాత్మని అనేసి ఒక్కొక్కసారి. ఎందుకంటే భక్తులకు పరమాత్మ నా ఒడిలో నేను ఎవరినైతే కోరుకున్నానో పుత్రుడిగా, చూసావా ఆనందాన్ని నేను ఇస్తున్నాను పుత్రుడిగా అయి అన్న భావనతో కూడా దేవుడు తనకి చేస్తున్నట్టు కూడా ఉంటుందన్నమాట భావం. మూడోది ఏంటిది అంటే పరమాత్మ అని నేను అని చెప్పడానికి ప్రతి భక్తుడికి కూడా మాటికి రిమైండ్స్ అస్ దట్ నేను చేసే పాలు తాగడము, పెరగడం ఏదైతే ఉందో అది మానవలీల కాదు, సాక్షాత్తు పరమాత్మనే ఇలాగ బాలలీల అంటే మానవలీల చేస్తున్నాడు చూడండి, నేను పరమాత్మను అన్నది కూడా మనకు మాటికి రిమైండ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ టైం ఏమవుతుంది అంటే మట్టి తిన్నాడు అనేసరికి అక్కడ ఇంకోటి ఉంది, నేను అది చెప్తాను ఫస్ట్. ఏంటిదంటే చాలా మంది అక్కడ ఏమనుకుంటారు అంటే కృష్ణుడు అబద్ధం చెప్పాడు అనుకుంటాడు. ఏమవుతుంది, చిన్న కృష్ణుడు ఉన్నాడు, మట్టి తిన్నాడు. మట్టి తింటే బాలులందరూ వెళ్ళి అమ్మ మట్టి తిన్నాడు అంటాడు. బలదావు అంటే అన్నయ్య కూడా వెళ్ళి అమ్మ మట్టి తిన్నాడు అనగానే నిజంగా మట్టి తిన్నావా కృష్ణ, నోరు తెరువు అంటుంది అనమాట. తెరువు అంటే తెరవడు అనమాట. నేను తినలేదంటే ఏం చేస్తుంటాడు అని పెట్టుకొని లోపల తింటూ ఉంటాడు ఆ మట్టి. తెరిచేసరికి అబద్ధం చెప్తున్నా కదా నోరు తెరువు అని అమ్మ అలా పట్టుకొని చూపియంగానే నోరు తెరుస్తాడు. తెరవంగానే ఏం చెప్తున్నాడు అక్కడ అమ్మతో అంటే మనం ఏం తింటాము, బయట ఉన్న పదార్థం అంటే అన్నం ఉంది, చపాతీ ఉంది బయట, అది వేరే నేను వేరే, నేను దాన్ని తిన్నాను, విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. నా బాడీ నుంచి నా నుంచి ఏదైతే భిన్నంగా ఉందో ఆ పదార్థాన్ని తిన్నాను అంటే తిన్నట్టయితే. కానీ నోరు తెరిచి ఏం చూపిస్తున్నాడు,
సంపూర్ణ విశ్వము బ్రహ్మాండము అన్ని కూడా నా నోట్లో ఉన్నాయి. ఆ బ్రహ్మాండంలో ఏం చూసింది, పృథ్వీ చూసింది, పృథ్వీలో భారతదేశంలో గోకులంలో వాళ్ళ ఇల్లు ఇవన్నీ కనిపిస్తాయి. మన శాటిలైట్ వ్యూ అనుకోండి, ఐ కెన్ సే. సో ఆ ఇంట్లో యశోదమ్మ తల్లి, కృష్ణుడు మట్టి తిన్నట్టు అవన్నీ చూసి కనిపించి ఏం కనిపిస్తుంది అని తిన అనుకుంటుంది అనమాట మాయలో. సో అంటే ఏం చెప్తున్నాడు పరమాత్మ, ఏంటిది అంటే నాకన్నా భిన్నంగా ఉన్నది నేను తింటే నేను తిన్నట్టు అవుతుంది, కానీ నాహం భక్షిత వానంబ, నేను తినలేదు, హే అంబ నేను తినలేదు అని చెప్తున్నాడు కదా. సో అది అబద్ధం కాదు, పరమాత్మ సత్యస్వరూపం అని ఎప్పుడు అబద్ధం చెప్పడు. దాని యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటాము, గురువు గారి ముఖంతో మనం వింటే తెలుసుకుంటాం, కానీ మనగా చదివితే ఏదో అబద్ధం చెప్పాడు కృష్ణుడు అనుకుంటాడు. బట్ ఇంటర్నల్ దానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. ఏంటిది అంటే, హే అంబ చూసావా, ఆ మట్టి నాలోనే ఉంది, ఆ మట్టి యొక్క అణులో కూడా నేనే ఉన్నాను. సో నేను తిన్నట్టు ఎలా అవుతాను, నేను పరమాత్మని అని చెప్తున్నాను అనమాట. సూపర్ గుడ్ స్టార్ట్ అక్క యాక్చువల్లీ. అండ్ అంటే శ్రీకృష్ణుడి చిన్నతనం నుండే రాక్షసులతో పోరాడము, యుద్ధం చేయడం అంటుంటాం. అంటే అంత చిన్న పిల్లాడు యుద్ధం చేయడము అంటే జనాలు చాలా మంది నమ్మరు, ఏంటి ఎంత కల్పిత కథలు అని చెప్పేసి అంటుంటాం. అంటే వాస్తవానికి నిజంగా యుద్ధం చేశాడా శ్రీకృష్ణుడు చిన్న ఉన్నప్పుడు? చూడండి, ఫస్ట్ కృష్ణుడు పుట్టడం కూడా మనం గనక చూస్తే ఆ బాల్యం నుంచి, అంటే మథురలో జైల్లో కారాగృహంలో పుట్టాడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారని చూపిస్తారు. ప్రతి అంశం మనం గనక చూస్తే మాయా స్వరూపంగా, ఇప్పుడు మామూలుగా మనం నీళ్ళు అనుకోండి, ఒక యమునా నదిలో తండ్రి గారు వెళ్తుంటే పైకి వచ్చేసింది అంటే ఎవరైనా మునిగిపోతారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళు తాకంగానే యమున తల్లి వెంటనే కిందికి వచ్చేసి దారి ఇచ్చేసింది అని చెప్తారు. ఇలాగ ప్రతి ఒక్క లీలలో అది భగవంతుడు అని చెప్తున్నాడు తను. అది భగవన్ లీల, మనిషి లీల కాదు, మానవ లీల కాదు. శ్రీ భగవాను వాచ అని మాటికి వస్తుంది. ఇఫ్ యూ కంపేర్ దట్ సేమ్ థింగ్ విత్ రామాయణ గనక మనం చూస్తే ఎక్కడ కూడా పరమాత్మ అక్కడ ఇవ్వరు, అక్కడ శ్రీరామ రామ అంటే. ఎందుకంటే కంప్లీట్ గా మానవ లీల రూపంగా రాముడు రావడము, రాముడి యొక్క ప్రతి లీల కూడా ఎక్కడ చూడండి మీరు, ఆ మ్యాజిక్ అనేది తన అంటే తనలో ఉన్న పవర్స్ తను ఎప్పుడు యూజ్ చేయలేదు. హీ డిడ్ కంప్లీట్లీ మానవ లీల. కృష్ణ నో, కృష్ణ కంప్లీట్లీ పరిపూర్ణ అవతారం. ఏంటిదంటే హీ యూజ్డ్ ఆల్ హిస్ పవర్స్ యాజ్ అ గాడ్ అండ్ తను అది చూపించాడు. ఒక చిన్ని బాలుడికి చిన్న విషం ఇంత తాకుతేనే చనిపోతారు. అలాంటిది కాలకూట విషము పూతన తాగిపించినా కూడా హీ డిడ్ంట్ డై. దట్ ఈస్ ద థింగ్, హిస్ పరమాత్మ అని ప్రతి ఒక్క లీలలో మనకు చెప్తున్నారు అనమాట. సో పరమాత్మకు అసంభవం అనేది ఏమీ ఉండదు. దట్ ఈస్ ద రీజన్ హిస్ పరమాత్మ. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ముందే తెలుసుదా, అంటే నాకు అంటే ఆ జగజ్జనుడైన శ్రీ మహావిష్ణువే పుట్టాడు అని చెప్పి తెలుసా వాళ్ళకి? అంటే మర్చిపోతారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసింది అనుకోండి, అప్పుడు మాటకి కాన్స్టెంట్ గా పరమాత్మ అనేసరికి మనం కొట్టాం కదా. ఎందుకంటే కృష్ణుడు ఏమనుకుంటాడు అంటే, తల్లి గనక తెలిసిందనుకో నేను పరమాత్మ అనేసి తను నన్ను పూజిస్తుంది, నాకు ప్రేమ కావాలి, నేను బాలుని వల్లే అమ్మ ప్రేమ పొందడానికి వచ్చాను. ఇంకా ఏంటిది అంటే వీళ్ళిద్దరూ 3 జన్మల నుంచి తపశ్చర్య చేశారు. సో నాకు నువ్వు బాబులాగా పుట్టాలి అని 3 సార్లు కోరుకున్నాను. సో త్రివారం ఉచ్చారించేసరికి మీకు నేను 3 సార్లు పిల్లలుగా పుడతాను అనేసరికి పరమాత్మని వామన రూపంలో, రామ రూపంలో, తర్వాత కృష్ణుడి రూపంలో వచ్చారు. నువ్వు నన్ను బాలుడుగా కోరుకున్నావు కదా, మరి నేను పరమాత్మ లీల ఎలా చేస్తాను? సో నువ్వు భక్తుడు కోరుకున్నట్టుగా నేను నీకు పుత్రుడై పుడతాను కాబట్టి ఆ పుత్ర వాత్సల్యాన్ని తనకి ప్రసాదించాడు. సో వాళ్ళకు తెలుసు, కానీ వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడప్పుడు తెలుసున్నప్పుడు కూడా మళ్ళీ దేవుడు నవ్వంగానే మర్చిపోవడము, అదే నేనేదో పిచ్చిదానిలాగా కృష్ణ అనుకుంటున్నాను కానీ దేవుడు అనుకుంటున్నాను కానీ తన బాలుడు అని మాటికి హీ యూస్ టు గివ్ దట్ హ్యాపీనెస్ అనమాట. ఆ వాత్సల్యాన్ని ఇచ్చాడు పరమాత్మ. అంటే శ్రీకృష్ణుడు బాల్యంలో ఇంకోటి ఏంటంటే వెన్న తినేవాడు. ఆ వెన్న తినడంలో ఆంతర్యం ఏంటి అంటే, వెన్న దొంగతనం చేసేవారు యాక్చువల్లీ, దొంగతనం చేస్తూ. దాని వెనుక కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు నంద అంటే మనము పేరు అనుకుంటాం, బట్ వేరే ఇఫ్ యూ గో డీప్లీ, నంద ఈజ్ అ పర్సన్, ఒక పోస్ట్ అనమాట. మనం ఎమ్మెల్యే ఇన్ని ఓట్స్ వస్తాయి అని అంటాం కదా, అలాగా నందుడు అంటే ఒక 1,00,000 గోవులు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు నంద అని అంటారు. దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళని ఉపనంద అన్న పోస్ట్ అనమాట ఇది. సో నందుడు దగ్గర 1,00,000 గోవులు ఉన్నాయి. ఒక్క గోవు ఉంటేనే చాలా వెన్న వస్తుంది. 1,00,000 గోవులు ఉన్న వాళ్ళ ఇంట్లో వెన్న ఎంత ఉంటుంది? దాంట్లో క్లియర్ గా ఉంటుంది కదా, ఉంటుంది. అంటే వాళ్ళ మహల్లో, వాళ్ళ ప్యాలెస్ లో పెద్ద పెద్ద కుండలు, దాంట్లో వెన్న ఉండడం, ఇవన్నీ చెప్తారనమాట. సో ఒకసారి యశోదమ్మ కనిపిస్తుంది అనమాట, ఇంట్లో ఇంత వెన్నుండి కూడా ఎందుకు దొంగిలిస్తున్నాడు కృష్ణుడు అని ఒక భావన తల్లికి. అయితే తను ఏం చేస్తుందంటే, ఓకే అందరి ఇంట్లో కూడా గోపికలు తన చేతులతో తను వండుతున్నారు, అది చేస్తున్నారు వెన్న.
సో చిలుకుతున్నారు కాబట్టి ఆ ప్రేమ వల్ల వాళ్ళు తన దగ్గరికి వెళ్తున్నాడు కానీ ఇంట్లో తినొచ్చు కదా వీడు అనేసి ఒకరోజు నేనే చేస్తాను. ఇంట్లో దాసులు ఉంటారు చాలా మంది, ఎందుకంటే నంద ఈజ్ కైండ్ ఆఫ్ స్మాల్ కింగ్ ఆఫ్ దట్ అదనమాట. సో కింగ్ లాంటి వాళ్ళ దగ్గర చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. సో సఖులు కాదు నేను చేస్తాను అనేసి అమ్మవారు చేయడము అనేది ఒక ప్రసంగం వస్తుంది దాంట్లో. సో ఎందుకు దొంగలిస్తున్నాడు, మనం ఏం దొంగలిస్తాం అంటే మన దగ్గర లేనిది దొంగలిస్తాం మనము, అంతే కదా, మాకు దొరకదు అని దొంగలిస్తాం. ఇంట్లో ఉన్నప్పటికి ఎందుకు వెళ్తున్నాడు, కృష్ణుడికి వెన్న కాదు కావాల్సింది, కృష్ణుడికి ప్రేమ కావాలి. ఎందుకు అంటే ఇక్కడ గోపికలకు అందరికి ఏముంటుందంటే కృష్ణుడు మా ఇంటికి రావాలి, ఈ వెన్న చేశాను కదా, కృష్ణుడు తింటే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చూడండి, భార్య ఏదైనా ప్రేమగా చేసింది అనుకోండి, ఆ చేయడం ఎందుకు చేస్తుందంటే నా భర్త సంతోషంగా తినాలి అనుకుంటుంది. ఆ చేసిన తర్వాత భర్త సంతోషంగా తిన్నాడు అనుకోండి, అబ్బాయి ఎంత బాగుంది అనగానే షీ ఫీల్ సాటిస్ఫైడ్. పిల్లలు కూడా తన ఒక తల్లి ప్రేమగా చేస్తుంది వంట, చేసిన తర్వాత పిల్లలు తిన్నారనుకోండి తనకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అలా గోపికలకు అందరికి అనిపించేది కృష్ణుడు మా ఇంటికి రావాలి, నా వెన్న తినాలి, నా దగ్గరికి రావాలి, కృష్ణ రావా అనేసి వాళ్ళు మాటి కోరుకోవడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసేవాడు అనమాట. మరి ఎందుకు దొంగతనము డైరెక్ట్గా ఎందుకు కాదు అంటే ఇది వాళ్లకు ఆనందం ఇచ్చే లీల అనమాట. ఎందుకంటే ఆలోచించండి, దొంగతనం కనుక చేస్తే పట్టుకోవడము కొట్టడము అనేది జరుగుతుంది. ఒకసారి అందరు గోపికలు వెళ్తారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ యశోదమ్మ తల్లి నీ కొడుకు చూడు ఇలా దొంగతనం చేస్తున్నాడు అనగానే, ఏ దొంగ నాకు అసలు నువ్వు నా కృష్ణుడిని ఇంత తీసుకుంటే నా దగ్గర ఇంత వెన్న తీసుకెళ్ళి కానీ దొంగవాడు అనుకో అంటారు. అప్పుడు గోపికలు అంటారు, లేదమ్మా నిజంగా చెప్తున్నాను, మాకు కూడా ఉంటుంది మా ఇంటికి వచ్చి తినాలనేసి, కానీ ఏం చేస్తుంటాడు, ఒక్కడు తింటే సరే తను వానరుల్ని తీసుకొస్తాడు, తన మిత్రుల్ని తీసుకొస్తాడు, అందరికి తినిపిస్తాడమ్మా అంటే, అమ్మ అంటుంది మంచిదే కదా, చూసావా ఒక్కడే తినడం లేదు, అందరికి పంచిపెట్టి తింటాడు, పశువులకి తింటాడు. కొంతమంది ఇప్పుడు మోడర్న్ గా మనకు వచ్చి నేర్పిస్తారు కదండి, పశువుల ప్రేమ నేర్పిస్తున్నారు మనకు. కానీ మన భారతదేశం ఎలాంటి దేశము, మన దగ్గర ప్రతి ఇంట్లో కూడా చీమలకు మనం పెడతాం, ఎక్కడ చీమలు అంటే వాళ్ళు మనం చక్కెర ఇస్తాం, గోవులకు పెడతాం, కుక్కలకు పెడతాం, మంకీ వస్తే మనం చూస్తాం కదండి ఫ్రూట్స్ పెడతాం మనం, అది మన సంస్కారము, వీళ్ళు నేర్పించే అవసరం లేదు మనం. సో షీఈస్ టెల్లింగ్ కృష్ణ ఇస్ లవర్ ఆఫ్ ఆల్ యానిమల్స్. సో అందరికి పెడతాడు చూసావా, మరి మిత్రులకు పెడితే తప్పేంటే అని అంటారు అనమాట. మళ్ళీ గుప్తంగా అంటారు, లేదమ్మా తను రావాలని మా కోరిక ఉంటుంది, కానీ మరి వాళ్ళు ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు అలాగా ఆలోచించండి, అందరు కలిసి పనిష్ చేయొచ్చు కదా. యూ విల్ నెవర్ సీ అందరు కలిసి పనిష్ చేయడం, ఎందుకంటే దే వర్ ఎంజాయింగ్ దోస్ థింగ్స్. ఎలాగా అంటే మనం ఇంట్లో కూడా మనం గనక చూస్తే అమ్మ తినిపించు అంటే పిల్లవాడు అలా పరిగెడుతున్నాడు అనుకోండి, ఏ బుద్ధి లేదా నీకు, వచ్చి కూర్చో, నువ్వు కూర్చో నేను తినిపిస్తాను అని మనం ఇలా ఎక్స్పెక్ట్ చేస్తామా. మనకు ఆ పిల్లవాడు ఇట్లా తిరుగుతూ అల్లరి చేస్తూ తినేవాడు కావాలి. సో ఇవన్నీ అల్లర్లు గోపికలకు ఆనందాన్ని ఇవ్వడానికి చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళడము, దొంగలించడం, వాళ్ళకు ఒక సంతోషాన్ని ఇవ్వడము. అందుకోసమే కదా మనము ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ లీల మళ్ళీ మళ్ళీ మనం విన్నప్పటికీ మనకు సంతోషంగా ఉంటుంది. బికాస్ ఈజ్ నాట్ స్టీలింగ్ ఎనీథింగ్. అది ఇంకో దాని భావన ఏంటిది అంటే, వెన్న గనక మనం చూస్తే శుద్ధంగా ఉంటుంది, వైట్ గా ఉంటుంది. వెన్న ఎందుకు దొంగలిస్తాడు కృష్ణుడు అంటే, నాకు కావాల్సింది వెన్న కాదు మీ మనసు. ఇప్పుడు ఏమైంది, వెన్న అన్న దాంతో కృష్ణుడు అందరి ఇంటికి వెళ్ళి ఏం చేశాడు అంటే అందరి మనసుల్లో దోచుకున్నాడు. ఆ గోపికల మనసులో ఏమైపోయింది, రాసలీల ప్రారంభంలో కూడా మనం గనక చూస్తే గోపికల అవస్థ ఎలా ఉంది అంటే, వంట చేస్తూ కృష్ణ కృష్ణ, అమ్మ గోరసం కూడా అమ్ముకుంటూ వెన్న తీసుకోండి, పాలు తీసుకోండి, వెన్న తీసుకోండి, గోవిందుడు తీసుకోండి, గోపాలుడు తీసుకోండి. సో దే యూజ్డ్ టు ఫర్గెట్ అనమాట. మేము వెన్న అమ్మడానికి వచ్చామని కూడా మర్చిపోయేవాళ్ళు, అంటే కృష్ణమయం అయిపోయారు వాళ్ళందరూ. అదే దొంగ ఉంటే మనం ఎలా ఉంటాము, అమ్మ దొంగవాడు వచ్చేసాడు, ఆ ఫీలింగ్ లేదు. దే లవ్డ్ కృష్ణ, కృష్ణ లవ్ దెమ్. అట్స్ రెసిప్రొకేషన్ ఉండేది ఇద్దరిలో. సో వాళ్ళు ఏం చేశాడు అంటే దొంగ స్టీల్ చేయలేదు. ఇంకో భావన ఏంటిది అంటే, అదే చెప్తున్నాను కదా, ఎవరి మనసు అయితే వెన్న లాగా ఉంటుందో వాళ్ళ మనసును దొంగలిస్తాడు. దాంట్లో కామం క్రోధం ఏది లేదు, అబ్సల్యూట్లీ వైట్ కలర్ లో ఉంటుంది కదా, అలా మనసు కూడా ఎవరిదైతే శుద్ధంగా ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే దోచుకుంటాడు. ఇప్పటికీ కూడా చాలా మందికి అనుభూతులు వస్తుంటాయి, కృష్ణుడు కనిపించడము, రావడము, తినడము. ఎందుకు, కృష్ణుడికి ఫుడ్ కావాలనుకోండి, ఆయనకేం తక్కువ ఉందా, సృష్టి రచించాడు ఆయన. కాబట్టి ఎక్కడైనా చూసారా అండి, ఇప్పుడు మనం నైవేద్యం పెట్టాము, ఒక 10 లడ్లు పెడితే ఒక లడ్డు గాయపు అయిపోయింది చూసాము. కృష్ణుడికి ప్రసాదం వద్దు, కానీ కొన్ని చోట్ల తింటాడు. ఎందుకు తింటాడు, తనకు పదార్థం వద్దు, తనకు మీ ప్రేమ కావాలి. మనం ఎప్పుడైతే కృష్ణ అని నీ కోసం చేశా, నువ్వు తినాలి అని అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వచ్చి తింటాడు. లైక్ నామదేవ్ మహారాజ్, ఆయన తన తల కొట్టుకున్నాడు, ఇలా తల కొట్టేసుకొని నేను చచ్చిపోతాను, నువ్వు తింటావా లేదా, అంత భావన ఉండే వల్ల నామదేవుది తిన్నాడు. కిచడా అనమాట, మన నార్త్ ఇండియాలో ఒక స్టోరీ వస్తుంది, ఆ భక్తురాలు ఏడుస్తుంది, నాకు నువ్వు తింటావా లేదా, నేను కిచడీ చేశాను.
అంటే ఆ భావన ఉందనుకోండి, నువ్వు తినాల్సిందే అన్నప్పుడు ఆయన స్వరూపం ధరిస్తాడు, తింటాడు. కానీ మనకి అది లేదు కదా. మనకేముందంటే లడ్డు చూపించాం, తర్వాత మన ప్రసాదం కావాలి మనం అనుకుంటాం, కాబట్టి ఆయన రాడు. సో అక్కడ కూడా అలా అవుతుంది. గోపికలకు తన లడ్డు తినాలి అని ఉంది కాబట్టి అలాంటున్న మనసుల్ని తన దోచుకున్నాడు. సో వాళ్ళు కృష్ణమయం అయిపోయారు అన్నమాట. పరిపూర్ణమైన ప్రేమావతారం అది. అంటే ఇప్పుడు ఈ బాల్యం గురించి మాట్లాడుతున్నప్పుడే, ప్రేమ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మనకు గుర్తొచ్చే క్యారెక్టర్ రాధాదేవి. సో వారి గురించి కూడా ఒకసారి. చాలా మందికి తెలియదండి అసలు రాధా గురించి మాట్లాడాలంటే ఒక పాత్రత కావాలి. ఫస్ట్ థింగ్ ఇస్ శ్రీమద్ భాగవతంలో ఎక్కడ కూడా రాధా అన్న పేరు అందుకోసం ఇవ్వలేదు. దానికి ఇంకో కారణం ఏంటిది అంటే, నేను విన్నాను, ఎందుకంటే దీని అంటే వేరే వాళ్ళు చెప్పారు, వేరే వర్షన్ ఇది. అసలు రాధాదేవి లేదు, ఎందుకంటే రాధా అనే పేరు ఎక్కడ లేదు, మీరు ఎక్కడ పూజ చేయండి అని చెప్పి చాలా మంది చెప్పేవాళ్ళు కూడా, ఇట్లా వితండవాదం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఏంటిది అంటే సేమ్ రాధా అన్నది లేదు అనొచ్చు, రాధా అన్నది ఉండనొచ్చు. అంటే ఏంటిది అంటే రాధా కృష్ణతత్వమే. ఒకసారి ఏమైందంటే కృష్ణుడు నీళ్ళలో చూశాడు, అది ఎంత అందంగా ఉందని నేను అంటే ఆడవాళ్ళు సహజంగా అందంగా ఉంటారు, అందం అంటే ఆడది అంటారు మామూలుగా. సో కృష్ణుడికి ఏమనిపించింది అంటే నేను మగవాడి వేషం అంటే మగ శరీరంలో ఉంటే ఇంత అందంగా ఉన్నాను, నేను ఆడదానిలాగా ఉంటే ఎలా ఉంటాను అన్న భావనతో ఆ నీళ్ళల్లో ఉన్న ప్రతిబింబం బయటికి వచ్చి ఒక ఆడ స్వరూపం ధరించిందంట. సో దట్ ఈస్ కృష్ణ అండ్ రాధా. మనం వివాహం ఎవరితో చేసుకుంటాము అంటే నేను ఇంకొక అబ్బాయి పెళ్లి చేసుకున్నాం, నన్ను నేనే పెళ్లి చేసుకుంటానా? దట్ ఈస్ ద రీజన్ కృష్ణ డిడ్ంట్ మ్యారీ రాధా. ది బోత్ ఆర్ వన్, ఒకటి. ఇంకా బ్రహ్మ వైవర్త పురాణంలో మాత్రం బ్రహ్మదేవుడు రావడము, రాధాకృష్ణులకి పెళ్లి చేయించడం అనేది ఉంది. పెళ్లి చేసుకున్నట్టు బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంటుంది. ఇంకోటి మన భాగవతంలో ఏమంటాము, 16,108 అంటే 16,108 భార్యలు. బ్రహ్మ వైవర్త పురాణము గరగ సంహిత గనక చదివితే అక్కడ కృష్ణుడికి కోట్లాది భార్యలు ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకుంటాము, ఓకే కృష్ణుడు ఇంత మందితో తిరిగాడు కాబట్టి నేను తిరగొచ్చు అనుకుంటాడు. దట్ ఈస్ నాట్ ద థింగ్. అక్కడ శ్రీ భగవానువాచ భగవానపి తారాత్రి శరదోత్ఫుల్ల మల్లికాః వీక్షరంతుం మనశ్చక్రే యోగమాయాం ఉపాశ్రితః. ఈ శ్లోకం నుంచి మనకు రాసలీల ప్రారంభమవుతుంది. ఫస్ట్ శ్లోకం ఏమంటుంది, భగవాన్ మనకు గుర్తు చేస్తున్నాడు ఈ లీల మానవ లీల కాదు. భగవానపి తారాత్రి యోగమాయా ఉపాశ్రిత, యోగమాయను ఆశ్రయించి చేసిన లీల. ఆ రాసలీల పంచాధ్యాయం అన్నమాట, 5 చాప్టర్స్ ఉంటాయి. ఆ 5 చాప్టర్స్ అయిపోయిన తర్వాత కూడా మనకు క్లియర్ గా మనకు చూపిస్తారు. బ్రహ్మదేవుడు ఏమంటాడు అంటే ఇదేంటిది కృష్ణుడు ఇంతమందిని ఇలా అంత ఆడవాళ్ళతో డాన్స్ చేస్తున్నాడు అనగానే కృష్ణుడు అనుకుంటాడు ముసలోడు నాకు జ్ఞానం చూపిస్తున్నాడా అనేసరికి ఇట్ ఈస్ దేర్ యాక్చువల్లీ. అండ్ వెంటనే మొత్తం చేంజ్ చేశాడు అనమాట. తనకు ముందేం కనిపించింది అంటే అందరు ఆడవాళ్ళు కృష్ణుడు డాన్స్ చేస్తున్నాడు కదా. సో ఇప్పుడు మనలాంటి వినే చాలా మంది కూడా ఏముంటుందంటే ఇంత మనతో తిరిగాడు కృష్ణుడు ఒక అబ్బాయి అనేసి చూస్తారు. అందుకోసం రాసలీల అన్నది ఎప్పుడైనా గురువుల దగ్గర వినాలి మనం. అప్పుడు తనకి ఏం కనిపించింది, పరీక్షిత్ మహారాజు కూడా అడిగారు అనమాట ఇది సేమ్ క్వశ్చన్. మరి ఇది ధర్మం ఎలాగా, ధర్మమూర్తి అంటాం మనం దేవుడిని, మరి ఇలాగ ఎలా చేశాడు అంటే అప్పుడు శుకదేవ్ మహర్షి తెలుసు అనమాట ఇలా జరిగింది చివర్లో రాసలీల చివర్లో. సో బ్రహ్మదేవుడు కనిపించిందంట ఏంటిది ఇది ఇలా తిరుగుతున్నాడు అనగానే యోగం మాయా ఉపాశ్రిత, యోగ మాయను మళ్ళీ అనుసరించి, ఎందుకంటే మనం కనిపిస్తే స్త్రీ పురుషులం, బట్ వాట్ ఇస్ సనాతన ధర్మసి, నేను స్త్రీ కాదు నేను పురుషుడు కాదు. ఇప్పుడు ఈ దేహాన్ని వదిలేశాను అనుకోండి, నా వాసన పరంగా నేను అబ్బాయి అవ్వచ్చు, గోవును అవ్వచ్చు, పశువును అవ్వచ్చు, వీఆర్ సోల్స్, అది మనకు తెలుసు. మరి పరమాత్మ పురుషుడు ఎలా అవుతాడు? ఫస్ట్ థింగ్ ఇస్, సో అక్కడ ఏం చేశాడు అంటే బ్రహ్మదేవుడు చూసుకున్నాడు ఏంటిది ఇది అనగానే అసలు ఎక్కడ గోపికలు లేరు, కృష్ణుడు లేరు, అందరూ ఋషులు జన్మ జన్మలుగా పరమాత్మ ప్రాప్తి కోసం చేస్తున్న ఉపాసన చేస్తున్న అందరు భక్తులు కనిపించారు తనకు. అక్కడ స్త్రీత్వం లేదు, పురుషత్వం లేదు. మళ్ళీ చూసేసరికి ఒక్కొక్క గోపికతో ఒక్కొక్క కృష్ణుడు. ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? మీకు అట్లా పాసిబుల్ ఉంటే చేసుకోండి. నేను హలో బ్రదర్ అని ఒక సినిమా చూశాను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు. సో వాడు పడే తిప్పలు అనమాట, ఇద్దరిని ప్రేమిస్తాడు, ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలని చూపించుకుంటాడు. ఇస్ ఇట్ పాసిబుల్? సో మనిషికి అది పాసిబుల్ కాదు. అండ్ ఫస్ట్ థింగ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే చీటింగ్ చేయకూడదు, ఒక భార్యతో మంచిగా ఉండాలి. పరమాత్మ అందరితో ఎందుకు ఉండగలుగుతాడంటే తను అణువులో ఉన్నాడు, తను పరమాత్మ. అది చేసేది కామలీల కాదు, అది రాసలీల. రలయోహో అభేదత్వాత్, గోపికలతో చేసింది భక్తుడికి భగవంతుడికి ఉన్న మధ్య లీల. దాన్ని అది ఎక్కడ కూడా దాంట్లో కామం అన్నది లేదు. కామం అంటే పరమాత్మ ఎలా అవుతాడు? సో అక్కడ తర్వాత అలా కనిపించింది. తర్వాత చూసరికి అందరు గోపికలు, మళ్ళీ చూస్తే గోపిక లేదు, ఎవ్వరు లేదు, ఓన్లీ కృష్ణ పరమాత్మ మాత్రం కనిపించి క్షమాపణ అడగడానికి వచ్చాడు బ్రహ్మదేవుడు. సో భిన్నత్వం లేదు.
ఆ దేహాతీత అవస్థ పొందినప్పుడు పరమాత్మయే అన్ని స్వరూపాల్లో కనిపిస్తాడు. సో మన కామం ఎవరిని పుడుతుందండి? నాకన్నా భిన్నమైన ఒక శరీరం చూస్తే కామం పుడుతుంది, నాకు తన కావాలనేసి. కానీ నేను తన ఒకటే అనిపిస్తే కామం ఎలా పుడుతుంది? సో ఇట్ ఈస్ అ హయ్యర్ స్టేజ్. సో దాని గురించి మనం మాట్లాడకూడదు. ఇదే గనక అర్థం కాకుంటే రాధా గురించి ఏం అర్థం అవుతుంది మీకు? సో తనకు కోట్లాది భార్యలు ఉన్నారు అంటే భార్యతో కామం కాదు అక్కడ. జన్మ జన్మలుగా ప్రతి డివోటీ ఎవరిది, ఇప్పుడు మన అలాంటి వాళ్ళు ఉంటారు, ఒక్కసారి కృష్ణుడికి భార్య అవ్వాలనుకుంటారండి. అలా కోట్లాది మంది ఉంటారు. అప్పుడు ప్రతి యుగంలో కృష్ణ అవతారం తీసుకుంటారు కదా. నేను అంత పుణ్యం చేస్తే నేను ఒక భార్యగా అవుతాను, మీరొక భార్యగా అవుతారు, వాడొక భార్యగా అవుతారు. అప్పుడు మనందరికి ఆనందాన్ని ఇవ్వాలి కదా. అది భక్తుడికి భగవంతుడికి ఉన్న మధ్య లీల. కానీ అది ఎప్పుడు అవుతుంది? అది కూడా ఒక గోపికగా నేను ఎప్పుడు పుట్టగలుగుతానంటే వెన్ కామా ఎండ్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకోసం మనం గనక చూస్తే శ్రీకృష్ణ లీలల మొదటి పూతనా లీల, పూతనా ఇస్ అవిద్య, శకటాసుర లీల అంటే దేహభాసం అన్నమాట. ఇలా ఒక్కొక్క అసురుడికి ఒక్కొక్క ఇది చెప్పారు, గుణం చెప్పారు. సో వస్త్రాలు అపహరించారని చెప్తుంటారు కదా, వస్త్రాలు అపహరించాడు కృష్ణుడు. అదేంటిది అంటే వాసనను అపహరించాడు. మన శరీరాన్ని కవర్ చేసి మనం ఎందుకు కవర్ చేసుకుంటామంటే నాకు డీప్ డౌన్ తెలుసు మనం ఏమనుకుంటున్నాం అంటే నేను ఆడదాన్ని కాబట్టి మనం దాన్ని కవర్ చేసుకుంటున్నాం, ఆడతనాన్ని మనం కవర్ చేసుకుంటున్నాం. బట్ వేరేస్ వెన్ వీ కమ్ టు ఏ స్టేట్, ఒక సాధన చేసి ఒక స్టేజ్ వచ్చింది అనుకోండి, నేను ఆడదాన్ని కాదు. ఇప్పుడు నాగా సాధులు నగ్నంగా ఉంటారు, మా అందరూ మాట్లాడు, అది అవస్థ రావాలండి. మరి అవస్థ ఎలా వచ్చింది మనకు తెలుసుకోవాలి. కొంతమంది అన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి బాగా ట్రై చేయండి. మీరు ఫస్ట్ కింద మంట పెట్టేసేయండి. కింద మంట పెట్టి నేను కాలుతున్నా పర్వాలేదు అని కూర్చున్నాడు అనుకోండి, వాడికి మాత్రమే అవస్థ వచ్చినట్టు. సో ఇప్పుడు ఎందుకంటే నగ్నంగా ఫోటో తీసి కొంతమంది హీరోలు కూడా ఉన్నారు. సో దట్ ఈస్ నాట్ అవస్థ, దట్ ఈస్ సిగ్గులేనితనం. మంట పెట్టినా కాలిపోతున్నా నా శరీరం కాదు అన్న భావన వస్తేనే ఆ తత్వం వచ్చినట్టు, ఆ అవస్థ వచ్చినట్టు. సచ్ ఎ పర్సన్, సచ్ ఎ సోల్ కెన్ టేక్ బర్త్ as గోపికగా. అప్పుడు అట్లాంటి డివోటీకి పరమాత్మ కలుస్తాడు. కానీ దేహం నేను అన్న వాసన ఉన్న వాళ్ళతో దేవుడు కలవలన్నమాట. కాబట్టి అక్కడ వస్త్రాలు హరించిందంటే ఏంటిది? దాని మీనింగ్ అంటే వాసన యొక్క వస్త్రము, స్త్రీయత్వము, పురుషత్వము. కృష్ణుడు అంటాడు, ఏంటి నాకు బట్టలు ఇవ్వమంటున్నావు కదా, మరి నువ్వు ఒక అబ్బాయి అనగలుగుతాడా అంటే నువ్వు బట్టలు ఇవ్వమంటున్నావు కదా, మరి ఆ నీళ్ళల్లో నేను లేనా అంటున్నాడు. కెన్ యూ సే దట్? ఒక అబ్బాయి అంటాడు అమ్మాయితో, ఎందుకంటే తనకు తెలుసు నేను బట్టలు దొంగలించాను, తను నగ్నంగా బయటికి రావాలనేసి. అక్కడ అది కాదు, తను ఏమంటున్నాడు, నీళ్ళల్లో నేను లేనా అంటున్నాడు. అక్కడ వాసన ఎలా ఉంది? సో ఇది ఎప్పుడు కూడా మనం శాస్త్రాలు గురువు దగ్గరికి వింటే దాని యొక్క భావం అంతరార్థం మనకు అర్థమవుతుంది. లేదు అంటే అది మన కామలీలగా కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్. ఆలోచించండి, శ్రీమద్ భాగవతం విన్నది ఎవరు? పరీక్షిత్ మహారాజు, హూ ఈస్ గోయింగ్ టు డై ఇన్ ఫ్యూ డేస్. 7 days లో చనిపోయేది. ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, నువ్వు రేపు చనిపోతున్నావు అంటే, డూ యూ థింక్ యూ కెన్ ఎంజాయ్ సెక్స్? డూ యూ థింక్ యూ కెన్ ఎంజాయ్ ఫుడ్? ఎలా ఉంటుందంటే ఇప్పుడు చనిపోతాను, రేపు తర్వాత చనిపోతాను అన్న పరిస్థితిలో మనిషికి కామము భోగము అన్న ఆలోచన రాదు. అలాంటి వ్యక్తికి శుకదేవుడు, హూ లెఫ్ట్ ఎవ్రీథింగ్, అన్ని వదిలేసి దేహాతీత అవస్థ. మీకు తెలియదు, నాకు తెలియదు, భాగవతంలో ప్రారంభంలో వస్తుంది, అందరూ స్త్రీలు అంటే అర్ధవస్త్రాలతో స్నానం చేస్తున్నప్పుడు ఒక మనిషి అలా వెళ్తుంటే హీ డింట్ ఈవెన్ సీ దెమ్ అనమాట. ఒక పురుషుడు ఏం చేస్తాడు, వెళ్తుంటే కొంచెం అలా పడంగానే ఇప్పుడు 60 lakhs వ్యూ, 1 crore views అలాంటి వీడియోలు ఉంటాయి రీల్స్ కి. ఎందుకు అంటే మనిషి కెనాట్ కంట్రోల్ దట్, అది మనిషి యొక్క రూపం. ఆయన వెళ్తున్నప్పుడు ఇంతమంది ఉన్నా కూడా తను వస్త్రాలు ధరించుకోలేదు వాళ్ళు, ఎందుకంటే వాడవాళ్ళకు కూడా తెలుసు అనమాట. అదొక ప్రసంగం. తర్వాత వ్యాస మహర్షి వెనకొస్తుంటే వెంటనే వాళ్ళందరూ బట్టలు వేసుకుంటారు అప్సరసలు. అయితే వ్యాస మహర్షి అంటాడు, నేను ఒక ముసలివాడిని, నేను మీ తండ్రి లాంటి వయస్సు, ఆయన మంచి యూత్ గా ఉన్నాడు, తనని చూసి మీరు వస్త్రాలు ధరించకుండా నన్ను చూసి ఎందుకు వస్త్రాలు ధరించారు అని అడుగుతారు అనమాట. భాగవతంలో వస్తుంది ఫస్ట్ క్యాంటోలో. అప్పుడు వాళ్ళు అంటారు, స్వామి మీరు గొప్పవారు, కానీ మీకు నేను పురుషుడిని అన్న భావన ఉంది, కానీ ఆ భావన కూడా తనలో లేదు, పురుషత్వం కూడా వదిలేసిన శుక బ్రహ్మ కాబట్టి దట్ మాకు తన ముందు బట్టలు వేసుకోవాలి అని అనిపించలేదు మాకు. మీ ముందు మర్యాద, ఎందుకంటే మీకు గుర్తుంది, మాకు తెలుసు, తనకు తెలియదు. అలాంటి వాళ్ళకి ఏముందంటే ఇప్పుడు అగ్ని పెట్టి నేను కాలిపోతున్నా, నాకు దెర్ ఇస్ నో డిఫరెన్స్ అన్న మనిషికి ముందు ఆడవాళ్ళు ఉంటే ఏంటి, మగవాళ్ళు ఉంటే ఏంటిది? సో అదొక అవస్థ అనమాట, అది ఒక సాధన చేసే అవస్థ. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ గోపికలు రాధా గురించి మాట్లాడకూడదు. దట్ ఈస్ ద రీజన్ మనం భాగవతంలో రాధమ్మ గురించి చెప్పలేదు. రాధా ఈజ్ అబ్సల్యూట్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
అంటే అది జనరల్గా ఇది అందరికి అర్థం కాదు ఎందుకంటే తెలియదు. ఆ సెట్ ఆఫ్ లెవెల్లో వాళ్ళు ఆలోచించి ఉంటే తప్ప, అంతే. అంతే సెట్ ఆఫ్ సాధనలు ఉంటే తప్ప వాళ్ళకి అర్థం అర్థం కాదు. కదా. నిజంగా చెప్పాలంటే మనిషికి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాము అంటే నాకు ఏం రీజన్ దొరుకుతుందబ్బా అని ప్రతి శాస్త్రాన్ని మనము నేను దానికి అనువర్చుకొని మనం చేస్తుంటాం. కానీ ధర్మమే తెలుసుకోవాలి అంటే ధర్మం ఎప్పటికీ కూడా మనకు కామ జయాన్ని చెప్పింది. రాసలీల చదివినా భగవన్లీల చదివినా కూడా దేహాతీత అవస్థ రావడం అంటే ఏంటిది, పురుషత్వం స్త్రీత్వం వదిలేస్తే కామం ఎలా వస్తుంది, ఆ అవస్థని తీసుకొచ్చేది కృష్ణలీల. కాబట్టి మనము అప్పుడు ప్రేమించాలి అంటే ఆయన ఎలా చేయలేదా, వి జస్ట్ ఫైండ్ రీజన్స్. కాబట్టి అలాంటి వాళ్ళు పేర్లు పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. సినిమాలో కూడా రాధా అంత డాన్స్ ఫ్లోర్ అంటే సిగ్గు లేకుండా మనం డాన్స్ చేస్తూ ఉంటాము. ఆ అమ్మాయికి ఎంత డీప్ నెక్ వేసేసి డ్రెస్సెస్ వేయడం మనకేం సిగ్గు అనిపించదు. మన రాధమ్మ తల్లికి ఒక అమ్మాయిని రాధా అంటూ అలా పోర్ట్రే చేస్తుంటే మనకు సిగ్గు పోయేది. ఎందుకంటే రాధ అమ్మ అంటాం మనము. ఆలోచించండి, ఆ ప్రేమ స్వరూపాన్ని వాళ్ళిద్దరిని చూసి మనము ప్రేమించడం నేర్చుకుంటున్నాము. అమ్మతనంలో కూడా వాళ్ళు అలాంటి చూస్తుంటే మనకు సిగ్గు వేయాలి కదా, అట్లాంటి మూవీస్ బ్యాన్ చేయాలని. సిగ్గు లేకుండా మనం కూడా వెళ్ళి చూస్తూ ఉంటాం, పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తుంటారు. సో శాస్త్రాలు ఎప్పుడు కూడా గురువుల దగ్గర తెలుసుకోవాలి. సాధన చేస్తే కానీ మనకు అర్థం కాదు. దీస్ ఆర్ నాట్ స్టోరీస్, ఇట్స్ సాధన. సూపర్ సూపర్ అక్క. సో ఇంకేంటంటే శ్రీకృష్ణుడి విషయంలో జనరల్గా ఎవరు విద్యాభ్యాసం గురించి మాట్లాడరు. జస్ట్ ఏం చెప్తుంటారు, గురుకులంలో చదువుకున్నాడు శ్రీకృష్ణుడు గురువు సాందీపముని అని చెప్పి అంతే తెలియదు జనరల్గా. సో అసలు ఏం జరిగింది, తన విద్యాభ్యాసం ఎలా గడిచింది అంటే అంతటి శ్రీకృష్ణ పరమాత్మకే గురువుగా ఉన్నారంటే ఎలా విద్యాభ్యాసం ఉండేదని తెలుసుకోవాలని. ఈ ఫస్ట్ క్వశ్చన్ లో ఒక్క మాట నేనేం చెప్తాను అంటే తెలియదు అన్నారు కదా, దానికి ఒక కారణం ఏంటిది, నార్త్ ఇండియాలో అందరూ అక్కడ ఒక పరంపర ఉంటుందండి, సప్తాహం అని చేస్తారు. శ్రీమద్ భాగవత సప్తాహము, రామాయణ సప్తాహము, శివపురాణము, దేవి భాగవత 7 days 9 days ఉంటుంది. సంవత్సరంలో ఒక మనిషి 7 days ఇవ్వలేడా అండి? అక్కడ చదువుకుంటాడు కదా, అక్కడ అందరు IITs ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ ఆల్సో బిజీ. అప్పటికి ఏం చేస్తున్నారు, అక్క మీరు రావాలి, ప్రవచనకర్తల్ని పిలిచి ఒక 7 days రోజు ఒక 4 to 5 hours ప్రవచనం ఉంటుంది. వింటారు చక్కగా, కంప్లీట్ అక్కడే ఉంటారు, అర్థం చేసుకుంటారు, మాటి మాటికి వింటుంటారు భాగవతం రామాయణం. కాబట్టి వాళ్ళకు తెలుసు. ఇక్కడ ఎందుకు తెలీదు, ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ ఆన్ సౌత్ ఇండియన్ పీపుల్. నిజంగా ఇక్కడ భాగవతం సప్తాహం చేయండి అంటే అదేంటిది అంటారు. ఎలా ఉంటాయంటే 40 రోజులు రామాయణ ప్రవచనం. నేను ఎలా తీసుకుంటాను అంటే రోజుకు గంటన్నర. ఇప్పుడు గుంటూరుకు వెళ్ళారనుకోండి ఉదాహరణకి, 40 days రామాయణం చెప్పారు అమ్మ. ఈవినింగ్ 1.5 hour కోసం నా ఫుల్ డే వేస్ట్ అవుతుంది కదా. మేము ఏం చేస్తామంటే గుంటూరులో 7 days ఉండాలి, అక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాం, అక్కడ 7 days ఉండాలి. 7 days ఈచ్ 5 days చేశాను అంటే నేను ఎన్ని ప్రాంతాలు కవర్ చేసుకోవచ్చు ఆలోచించండి. మీరు ఎంత ఈజీగా 7 days ఇవ్వగలుగుతారు, 44 days ఇవ్వాలంటే కష్టం, అందరు ఇవ్వలేరు. అందరు యూత్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చేది కూడా జాబ్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ రండి అంటే ఆ టైంకి రాలేరు. అది 7 days ఆఫ్ అనుకోండి, ఇయర్లీ 7 days ఆఫ్ పెడతాను నేను. 1 year రామాయణం అంత డెడికేటెడ్ గా అలా వింటాను అంటే అర్థమవుతుంది కదా. వినకుంటే ఎలా అర్థమవుతుంది, నాకు చాలా బాధగా ఉంటుంది. ఇక్కడ అసలు ఎవ్వరికి కృష్ణుడు అంటే తెలీదు, రాముడు అంటే తెలీదు. సో కాల్డ్ సనాతన బొట్టు పెట్టుకుంటాం, లేదంటే మేము చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. బట్ వెన్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్, అసలు రాముడు అంటే ఎందుకు పూజ చేస్తున్నాము, ఎందుకు పూజ చేయాలి, ఆపద వచ్చినప్పటికీ కూడా మనం ఎందుకు తన్ని కొలుస్తున్నాము, ఇది తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే మనము ధర్మం నుంచి దూరం వెళ్ళిపోతున్నాము. ఎందుకు తెలీదు, మనం వినడం లేదు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అవన్నీ తర్వాత, ఫస్ట్ శ్రవణం అనేది రావాలి. ఇక్కడ ఒక సంఘటన నేను చెప్తాను, రిలేటెడ్ అన్రిలేటెడ్ మీరు డిసైడ్ చేయండి. నిన్న ఏమైందంటే నేను పార్లర్కి వెళ్ళాను, ఐబ్రోస్ చేస్తుంటే అమ్మాయి చెప్తుంది, అక్క మా తమ్ముడు ఏం చేశాడు అంటే ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ప్రేమిస్తే అమ్మాయి తనకు దొరకలేదు, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అనేసరికి మా అమ్మవారు, నేను ఇంట్లో పూజించే తల్లి నాకు అమ్మాయిని ఇవ్వలేదు కాబట్టి నేను వేరే మతానికి వెళ్ళిపోతాను అని వేరే మతం స్వీకరించాడు. హౌ సిల్లీ ఈజ్ ఇట్, టెల్ మీ. ఎందుకు అంటే దేవుడు ఎవరు అంటే నా కోరికను తీర్చేవాడు, ఒక బ్యాంక్ అనమాట. ఫ్యాషన్ అయింది. నాకు అమ్మాయి కావాలంటే నేను కోరుకుంటే అమ్మాయి కావాలి, నేను జాబ్ అనుకుంటే నేను చిలుకూరు బాలాజీకి తిరిగితే నాకు జాబ్ ఇవ్వలేదు, బ్యాన్ చిలుకూరు బాలాజీ. నేను కారు అనుకుంటున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత దానం చేస్తున్నా, నాకు ఆ లక్ష్మీ అమ్మవారు ఇవ్వలేదు, బ్యాన్ లక్ష్మి. సో అంటే అసలు మనం పూజ ఎందుకు చేస్తున్నాము, పరమాత్మ ఎవరు, మనకు తనకు సంబంధం ఏంటిది, ఇవి మనం తెలుసుకోవాలి కదా. అవి తెలుసుకోరు, పిచ్చి క్వశ్చన్స్. మా ఫోన్స్ కూడా వస్తుంటే, అమ్మ మీరు ఆస్ట్రాలజీ చెప్తారా, నాకు భార్య చనిపోయింది, సెకండ్ పెళ్ళి అవుతుందా, ఇవన్నీ అడుగుతుంటారు. సో పరమాత్మ ఎప్పుడు తెలుస్తాడు అంటే
ఫస్ట్ నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను ఇక్కడే ఎందుకు పుట్టాను, నాకు పరమాత్మకు రిలేషన్షిప్ ఏంటిది, కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం పరమాత్మను ఎందుకు కొలవాలి, ఇవన్నీ తెలుసుకుంటే కదా మనకు తెలిసేది. అట్లాంటి ఫిలాసఫీ వద్దనమాట. నిజంగా చెప్పాలి అంటే ధర్మానికి ఇప్పుడు మార్కెట్ లేదు. అందరికీ అర్థం కావాలి, కామం కావాలి. మోక్షం గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కానీ ధర్మం ఎవరికి వద్దు. అంటే ధర్మం ఆచరించకుండా ధర్మానికి యొక్క ఫలితము సుఖము కావాలి. బట్ వీ డోంట్ వాంట్ టు ఫాలో ధర్మ. సో అండర్స్టాండ్ ధర్మ, అండర్స్టాండ్ ఫిలాసఫీ. ఐ వుడ్ హైలీ రిక్వెస్ట్ ఏంటిది అంటే మీరు ఒక సంవత్సరంలో 7 days ఇవ్వండి. ఒకసారి భాగవతం వినండి, వచ్చే సంవత్సరం రామాయణం వినండి, మహాభారతం. ఇయర్లీ ఒక్కసారి ఒక 5 years ఇలా స్పెండ్ చేసాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ మనం వింటాము. దట్ ఈస్ ద బెస్ట్. మన టైం బెస్ట్ స్పెండ్ చేయడం అదే కదా. 7 days మన కోసం మనం ఇస్తే 365 days లో ఒక 7 రోజు మనం ఇవ్వలేమా? అప్పుడు మనకు పరమాత్మ అన్న తెలుస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ చెప్తాను, తెలియదు అన్నదని చెప్పాను. సెకండ్ ఏంటిది అంటే కృష్ణ పరమాత్మ చదువు గురించి మనకు చెప్పారు. ఫస్ట్ థింగ్, కృష్ణ పరమాత్మ కదా, తన గురువు ఎందుకు అవసరం లేదు. కానీ తన గురుగారి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. సాందీపని మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. సిమిలర్లీ రాముడు కూడా వశిష్ఠ మహర్షి దగ్గర వెళ్ళడం అనేది ఎందుకు అంటే వీళ్ళు లీల చేశారు. గుర్తుపెట్టుకోండి, మనకు ఆదర్శం చెప్పడానికి ధర్మం అంటే ఏంటిది, ఒక జీవుడికి గురువు లేకుండా ఎప్పుడు కూడా ముక్తి అనేది దొరకదు, నిజమైన మార్గం అనేది దొరకదు. ఒక వేలో వెళ్ళాలి అంటే వి నీడ్ ఏ గైడ్. చాలా మంది అడుగుతారు నాకు ఫోన్ చేసి, అమ్మ నిజంగా ఒక గురువు ఉండాలా అంటే, సశరీర గురువు ఉండాలంటే ఉండాలి. నాకు చెప్పండి, బాడీ బిల్డింగ్ చేయాలి అంటే మీకు గైడ్ కావాలి, మంచి ఒక బ్యూటిషియన్ లాగా మారాలంటే మీకు గైడ్ కావాలి, చీరలు ఎలా కట్టుకోవాలి, ఏ బ్లౌజ్ దేని మీద వేసుకోవాలంటే ఆడవాళ్ళ గురువులు కావాలి. గురువు ఓన్లీ. ఎస్. ఒక ఫీల్డ్ లో డాక్టర్ ఎలా అవ్వాలంటే మీకు గురువు కావాలి, స్పోర్ట్స్ తో ఎలా వెళ్ళాలంటే గురువు కావాలి. ఇప్పుడు వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, ఇది కూడా ఖచ్చితంగా ఎవరో దగ్గర నేర్చుకున్నాం మనం. గైడెన్స్ లేకుండా ఏం చేయలేం. నేను నేర్చుకున్నాను. సో నేర్చుకోకుండా నో వన్ నాట్ సెల్ఫ్ మేడ్. అన్నిట్లో గురువు కావాలి. అలాగే ఆధ్యాత్మికతలో మాత్రం గురువు లేకుండా పని జరగదు. ఉండాలి, సశరీరమైన గురువు ఉండాలి. ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. వెంటనే నమ్మకం లేకుంటే టేక్ యువర్ టైం, బట్ గురువు అయితే ఉండాలి. సో అది మనకు నేర్పించడానికి, తన లీల ద్వారా, తన ఆచరణ ద్వారా నేర్పించడానికి పరమాత్మ ఒక గురువుని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. అయితే అల్పకాల సభ విద్యాయి అంటారు, ఎందుకంటే పరమాత్మ కదా. విత్ ఇన్ 64 days 64 కళలు పరమాత్మకు వచ్చినట్టుగా మనకు దాంట్లో చెప్తున్నారు. కానీ పరమాత్మ ఏమేమి నేర్చుకున్నాడు అంటే 64 కళా పరిపూర్ణ అని మన దగ్గర ఆశీర్వదిస్తూ ఉంటారు. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఒక విద్య వస్తే చాలు. విద్య అంటే ఏంటిది? ఇప్పటి కాలంలో మేము డాక్టర్ అయ్యాము, మేము ఇంజనీర్ అయ్యాము, ఇప్పుడు నేను బైపీసీ అనమాట. సో మాకు నేను బ్యాంక్ వెళ్ళినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, నాకు బ్యాంక్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఎడ్యుకేషన్, వెరస్ అప్పటి కాలం ఎడ్యుకేషన్ చూసామనుకోండి వెరీ ప్రాపర్. జోగ్రఫీ ఉండేది, సోషల్ ఉండేది, గణితం ఉండేది, ధనుర్విద్య ఉండేది. అంతేకాదు కృష్ణ న్యూ ఈవెన్ డాన్స్, కృష్ణ ఈవెన్ న్యూ సింగింగ్. కృష్ణ అంటే ఒక సంగీతజ్ఞుడు, అంటే వివిధ విద్యలు అనమాట. ఒక నోట్తో నుంచి వేరే వేరే సౌండ్స్ ఎలా తీయాలని నేర్పించేవాడు, ఎందుకంటే రాజుకు అన్ని రావాలి. ఇలాగా 64 కళా పరిపూర్ణ అని మన దగ్గర ఉంటుంది. ప్రతి మనిషికి డిఫరెంట్ విద్యలు అన్నవి రావాలి అని మన కాన్సెప్ట్. సో గురుకులము అంటే ఒక అర్థార్జన విద్య కాదు. చాలా మందికి తెలియదు, మన దగ్గర గురుకులంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా చదువుకునేవాళ్ళు. ఇది తెలీదు. పిచ్చి వాళ్ళు వచ్చేసి మన ధర్మం గురించి మనకు నాన్ సెన్స్ చెప్తుంటే అది నిజం అనుకున్నాం. రీడ్ రామాయణం, సోషియాలజీ, మన సోషల్ కండిషన్ ఎలా ఉండేది, సోషల్ స్టేటస్, అందరికి ఎలా విద్యాభ్యాసం అందరికీ ఎలా ఇచ్చేవారు అన్నది మనకు రామాయణంలో ఉంది, భాగవతంలో ఉంది, మహాభారతంలో ఉంది. మనం వింటే కదా. అంతెందుక వాల్మీకి ఎవరు పోయేవాడు, మొదటి గ్రంథం అంతే చెప్పాలంటే ఒకసారి చదవాలి కదా. పిచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు వినకుండా ఒకసారి మంచి వాళ్ళని కూడా పిలిచి, అథెంటిక్ ఒక గురువుని పిలిచి మీరు చదవండి, వినండి. రామాయణం తెలియని వాడు రామాయణం గురించి మాట్లాడుతున్నారు, ఒక ఆశ్చర్యం నా కోసం. టెలికాస్ట్ చేస్తారు వేరే వాళ్ళు అంతే. సో వాళ్ళకు ఫండింగ్ ఉంది, ఛానల్ ఉంది, కెమెరా చేతిలో ఉంది, నోట్లో మాట్లాడడానికి వచ్చు. ఇష్టం వచ్చిన వాళ్ళు తప్పుడు సినిమాలు తీస్తున్నారు, ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, వినే మూర్ఖులు వింటున్నారు. ఇట్లాంటి మంచి ఛానల్స్, సీరియస్లీ ఐ అప్రిషియేట్ అజయ్, మంచి ఛానల్ మీద నేను స్టడీ చేశాను. ఎంత చక్కగా ధర్మమే మీరు చెప్తున్నారు. ఇలాంటి ఛానల్స్ కి సపోర్ట్ చేయరనమాట. సినిమాలకు మాత్రం 700 పే చేయమంటే చేస్తారు, కానీ ఈ ఛానల్ ఇంత కష్టపడుతుంది, మంచిగా ఒక అబ్బాయి చేస్తున్నాడు అంటే మనలాంటి వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వీళ్ళు డొనేషన్ అడుగుతున్నారు అని మాట్లాడతారు. వేరాజ్ వి నీడ్ సపోర్ట్, అది వాళ్ళకి తెలియాలి. మన దగ్గర మీకు తెలియదు, అర్థశాస్త్రం కూడా ఉండేది. ఒక 10 రూపాయలు మనం 100 ఎలా చేయాలి, కౌటిల్య అర్థశాస్త్రం మీకు తెలుసు కదా. సో మన దగ్గర అర్థోపార్జన కూడా ఎలా చేయాలని చెప్పేవారు మనకు. డూ యూ థింక్ వితౌట్ మనీ కృష్ణ హ్యాడ్ సచ్ ఎ బిగ్ ఉండేదా? లేదు కదా. ఒక సేన ఉండాలి, మీకు అర్థం ఉంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది ఫస్ట్ మనకు తెలియాలి.
అంటే చిన్న పెద్ద ఎవరున్నా కూడా మీ జీవితంలో ఏ కామన ఉన్నా కూడా అది పూర్తి చేయాలి అంటే అర్థం కావాలి. సో అర్థోపార్జన ఎలా చేయాలి అన్నది కూడా మనము ఈ శాస్త్రాల్లో నేర్చుకోవచ్చు. ఎవరు చెప్పారు డబ్బులు సంపాదించకూడదని? డబ్బులు అడిగేవాడు ఎందుకు తప్పవాడు? ఇప్పుడు మనం మంచి పని చేస్తున్నామంటే మరి డబ్బులు ఇవ్వండి అంటే మనకు బిచ్చగాళ్ళు అంటుంటారు కొంతమంది. వేరాజ్ అర్థం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ అర్థం ఏ రాజ్యం కూడా నిలబడలేదు. సో ఇవి అర్థం వై ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ అన్ని విద్యలు నేర్చుకున్నట్టు మనకు భాగవతంలో చెప్తున్నారు. అది మనం అది మర్చిపోతున్నాం. గురువు అన్నది అవసరము. సెకండ్ థింగ్ ఈజ్ వివిధ విద్యలు రావాలి. ఇంకో ఉదాహరణ కనుక చెప్పాలి అంటే అర్జున 13 years వనవాసానికి వెళ్ళినప్పుడు ఏమైంది? నేను వనవాసం వచ్చేసింది కదా కృష్ణ, మరి ఏం చేయను అంటే అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తాడు అంటే వెళ్ళు అప్డేటెడ్ వర్జన్స్ లో, అంటే ఇప్పుడు అన్నిటి అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం యాప్స్ కానివ్వండి, విద్యలు కానివ్వండి, ఈవెన్ డెంటల్ ట్రీట్మెంట్ పాతకాలం 10 years ఉన్న బ్యాక్ ఇప్పుడు లేదు, న్యూ ప్రొసీజర్స్ వస్తూ ఉంటాయి. సో అప్డేటెడ్ వర్జన్ లో ఉన్న విద్యలు నేర్చుకో, నువ్వు సంగీతం కూడా నేర్చుకో అని చెప్పి పైలోకానికి అంటే ఐ కెన్ సే ఫారిన్ కంట్రీకి పంపించి అర్జునుడు లర్న్ డాన్స్, సింగింగ్, ధనుర్విద్య, ఇవన్నీ అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాడు కదా. అవే కదా తను యుద్ధంలో యూజ్ చేసుకున్నాడు. సో అప్డేటెడ్ గా ఉండాలి ఎప్పుడు కూడా మనము. ఇవన్నీ మనకు శాస్త్రాలు చెప్తున్నాయి, ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం. సో ఇవన్నీ మన కృష్ణుడు చేపించాడు. విద్య ఈజ్ ఇంపార్టెంట్. విద్య అప్డేటెడ్ గా ఉండడం కూడా చాలా అవసరము. సో ఇలాగా ఎన్నో విద్యలు కృష్ణుడికి అన్ని విద్యలు ఉండేవి. సో మనం కూడా అవన్నీ నేర్చుకోవాలి. వీ షుడ్ హ్యావ్ ఎ గురు. సూపర్ అక్క, మంచి సమాధానం చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే ఇంకేంటంటే అంటే బాల్యం నుండి పైకి వస్తాం, గురువు అయిపోయింది. సో నెక్స్ట్ అంటే ఒక దశకు వచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుని అస్కలిత బ్రహ్మచారి అంటారు. మ్యారేజ్ చేసుకున్నా కూడా తనని బ్రహ్మచారి, అస్కలిత బ్రహ్మచారి అంటుంటారు. సో అస్కలిత బ్రహ్మచారి అంటే ఏంటి? అసలు బ్రహ్మచర్యం అంటే చాలా మంది మన దగ్గర ఏంటిది అంటే చెప్తున్నాం కదా, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, అన్ని తప్పుడు అనమాట. మన విదేశాల వాళ్ళు వచ్చి మనకి ఏది నేర్పిస్తే నిజం అనుకున్నాం. నిజం ఏం చెప్పాలి అంటే నేను చదువుకున్న స్కూల్స్ లో కూడా నేను హిట్లర్ గొప్పవాడని చదువుకున్నాను, నేను టిప్పు సుల్తాన్ గొప్పవాడని చదువుకున్నాను, అశోక గొప్పవాడు. శివాజీ మహారాజ్ గురించి అసలు ఎప్పుడు నేను చదవలేదు. సచ్ ఎ గ్రేట్ కింగ్. ఎవరి వల్ల సనాతన ధర్మం నిలబడిందో, ఎవరి వల్ల స్త్రీలు సంరక్షింపబడ్డారో, ఇప్పటికీ మన సనాతన ధర్మం ఉందంటే జీజామాత ఛత్రపతి. వెరస్ నేను ఎప్పుడు చదవలేదు ఆ బుక్ కూడా, అసలు పేరు కూడా వినలేదు. ఎంత సిగ్గుపడాలి మనము. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమైందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, స్కూల్స్ లో మనకు ఎలా డబ్బు సంపాదించని చెప్తారు. ఒక స్కూల్స్ లో నుంచి బయట వచ్చే వాళ్ళు డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు, షాప్ కీపర్స్ అవుతున్నారు, మోడల్స్ వాట్ ఎవర్ అవుతున్నారు. కానీ మన దగ్గర సెన్స్ కంట్రోల్ నేర్పిస్తున్నారా? నేర్పించడం లేదు. అదే ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు నాకు, అక్క సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా కంపల్సరీ అనుకుంటారు. ఇవ్వకూడదు. మనం ఏ ఎడ్యుకేషన్ ఇవ్వాలి? మనం బ్రహ్మచర్య ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. బ్రహ్మచర్య అంటే ఏంటిది? సెన్స్ కంట్రోల్ అని మనం చెప్తున్నాం పిల్లలకి. మీరేం మాట్లాడుతున్నారు సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్? మీరు సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఫైనల్లీ మీరు ఏం ఆలోచిస్తున్నారు? యు ఆర్ మేకింగ్ దెమ్ థింక్ అబౌట్ ఫిజికల్ ప్లెజర్. వేరే బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహం అని నేర్పిస్తున్నాం. ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే ఏంటిది? బ్రహ్మచర్య అవస్థ అంటే ఇట్ ఈస్ అవస్థ ఆఫ్ స్టూడెంట్ లైఫ్. మనం ఒక బేసిక్ లెవెల్ అర్థం చేసుకుంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థాశ్రమం, సన్యాసం. దీంట్లో గనక మనం బ్రహ్మచర్యం తీసుకుంటే ఆ అవస్థలో మనం ఎప్పుడు కూడా చదువుకుంటాం. దట్ ఈస్ ద ఏజ్ బ్రహ్మచారి. అంటే పుట్టినప్పటి నుంచి దాదాపు 21, 25 అనుకోండి. ఇప్పుడు ఈ అవస్థలో పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, మీరు గనక మొబైల్ చూస్తున్నారు, ఆపోజిట్ సెక్స్ మనం వాళ్ళ వెంట తిరుగుతున్నాం అంటే చదువుకోగలుగుతామా? ఇన్స్టాగ్రామ్ లేదు అంటే ఫోన్ కి అడిక్ట్ అయ్యారు, అడిక్షన్స్, చదువుకుంటూ వెళ్ళగలుగుతారా? సో అప్పుడు మనకు చాలా ఇబ్బంది ఎక్కడ అవుతుంది? ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల. నిన్నకు కాల్ వచ్చింది, ఒక ఆప్థమాలజిస్ట్, ఒక డాక్టర్. తన డాక్టర్ ఆలోచించు, తను ఏం చెప్తుంది అంటే, మా పాప ఫోన్ కి అడిక్ట్ అయిందమ్మా, మీరేమన్నా చెప్పండి. షీ హర్సెల్ఫ్ ఇస్ అ డాక్టర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? అడిక్షన్ దేనికి ఉంది? కళ్ళకు. కళ్ళ ద్వారా తను టైం వేస్ట్ చేస్తుంది కాబట్టి తను చదువుకోగలుగుతుందా? చదువుకోగలదు. సో మన దగ్గర పూర్వం ఎడ్యుకేషన్ ఎలా ఉందని అంటే యోగా ఉండేది. యోగా దాని వల్ల చూడు, కళ్ళు మూసుకొని మనం ఇలాగా కూర్చోవాలి అంటే ఎంతమంది కూర్చోగలుగుతున్నారు? అసలు ఎంత అడిక్షన్ అయిపోయిందంటే ఫోన్ ముందు లేదు అంటే మనము లిటరల్లీ ఒక రీల్ చూసేదాన్ని, ఏమంటారు, పారాలిసిస్ వచ్చి కింద పడిపోతారు అనమాట. సో కీస్ ఇస్తే అమ్మాయి లేవదు, ఫోన్ ఇస్తే లేస్తుంది. అది మన అవస్థ అయిపోయింది. వెరాస్ మనము ఒక్క ప్రాక్టీస్ చేయాలి. పిల్లలు, మీరు, నేను, అందరం కూడా జీవితంలో ఏమన్నా చేయాలి అంటే మీరు ఒక 10 to 15 minutes, ఎక్కువ అనడం లేదు, మీరు ఏం చేయకుండా కూర్చోగలుగుతారా? ఏం చేయకుండా అంటే మ్యూజిక్ వినడం కాదు, చూడడం కాదు, ఏమీ లేదు, జస్ట్ సిట్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. ఇలా మీరు కూర్చోగలుగుతున్నారు అంటే జీవితంలో ఏదో చేయగలుగుతారని ఆలోచించండి.
అది చేయలేరు అనుకోండి, మీరు ఏమీ చేయలేరు. నేను నిజంగా చెప్తున్నాను, రెస్పాన్సిబుల్గా చెప్తున్నాను. ఐ మైసెల్ఫ్ ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫిజియోథెరపిస్ట్ అనుకోండి, బట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అండ్ టెల్లింగ్ యూ. సో బ్రహ్మచర్యం అంటే ఏంటిది? ఇంద్రియ నిగ్రహం ఉంటేనే మీరు చదువుకోగలుగుతారు. ఈ పేజ్లో చదువుకుంటేనే మీరు రేపు ఏమన్నా చేయగలుగుతారు. దట్ ఈస్ బేసిక్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏముంటుంది అంటే బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం. సో మీకు ఇష్టం ఉంది అంటే మీరు పెళ్లి చేసుకోవచ్చు, లేదు అంటే అఖండ నైష్టిక బ్రహ్మచర్యంగా ఉండొచ్చు. సో ఎప్పుడు పెళ్లి చేసుకోకుండా డైరెక్ట్ సన్యాసానికి వెళ్ళారు అంటే మీరు నైష్టిక బ్రహ్మచారి. ఇంకో బ్రహ్మచర్యం ఏముంటుంది? పెళ్లి చేసుకునే బ్రహ్మచర్యం. సో హియర్ వి షుడ్ అండర్స్టాండ్, ఏకపత్ని వ్రత, లేదు అంటే కామం అనేది భార్యలోనే మీరు పెట్టుకున్నారు, డైవర్ట్ చేశారు అంటే పరస్త్రీని మాత్రమే చూశారు అంటే అది కూడా బ్రహ్మచర్యమే. దట్ ఈస్ ఆల్సో బ్రహ్మచర్యం. పెళ్లి చేసుకున్నారు, బట్ ఆ కామన అన్నది ఓన్లీ భార్య ద్వారానే మీరు తీర్చుకుంటున్నారు, అది బ్రహ్మచర్యం. ఇంకా దాంట్లో డీప్ గా వెళ్ళాలి అంటే, ఇంద్రియ నిగ్రహం ఉండాలి అంటే, మన దగ్గర ఇంకా నిజంగా నేను ప్రాక్టీస్ చేయాలి అంటే పిల్లల కొరకు మాత్రమే శారీరక సంభోగం, పిల్లల కొరకు మాత్రమే. పిల్లలు పుట్టారు అంటే ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కూడా వానప్రస్థాన్ని స్వీకరిస్తారు. అంటే ఇంకా మనము అన్న చెల్లెల్లాగా ఉండాలి అన్నది అనమాట. సో దిట్ ఇస్ పర్సనల్ డెసిషన్, కంపల్సరీ అని కాదు. బట్ నేను గృహస్థాశ్రమంలో ఉండేదాకా భార్యను మాత్రమే కామంగా చూస్తాను, వేరే వాళ్ళను కాదు అన్నదాన్ని కూడా బ్రహ్మచారి అంటారు. కాబట్టి ఆయన ఇంతమందిని పెళ్లి చేసుకున్నా కూడా తన కామం అనేది కంప్లీట్లీ భార్య మీదే ఉండేది అని కూడా మనం అనొచ్చు. సెకండ్ థింగ్ ఏంటిది మెయిన్లీ అంటే పరమాత్మ కాబట్టి కామమే లేదు. కాబట్టి తన పురుషుడే కాదు, తన పూర్ణ పురుషోత్తముడు కాబట్టి అక్కడ బ్రహ్మచర్యము అంటే మనకి నేర్పించడానికి లీల చేశాడు కదా, అంటే ఇంతమందిలో ఉన్నా కూడా తన బ్రహ్మచారి అని మనకు చెప్పడం అనమాట. కృష్ణ పరమాత్మ అంటారు, యోగుల్ని కూడా మనం అనొచ్చు, యోగుల్ని అంటారు. పరమాత్మ స్వరూపాన్ని ఏదున్నా కూడా ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు మనకు అనిపిస్తుంది, పిల్లలు పుట్టినట్టు ఉంటుంది, కానీ ఆ పురుషుడు ఉంటే కదా స్త్రీతో సంభోగం. పురుషుడే కాదు, తనతో ఉన్నవాళ్ళు స్త్రీలు కూడా కాదు. ఇప్పుడు వీళ్ళు రుక్మిణి వీళ్ళందరూ కూడా స్త్రీత్వంగా చూపించారు మనకు, బట్ దే ఆర్ నాట్ స్త్రీ. ఉదాహరణకు చెప్పాలంటే ఒక డ్రామా చేసామనుకో అజయ్, సో నేను దాంట్లో ఒక సీతమ్మ తల్లిగా చేశాను. సెకండ్ టైం ఏమైందంటే మీకు రావణాసుడు దొరకలేదు, అక్క మీరే చేయండి కొంచెం ఆ రోల్ అంటే నేను ఆ వేషం వేసుకొని చేశాను. సో ఇప్పుడు ఏమంటారు, రావణాసుడు చాలా బాగున్నాడు అంటాడు, బాగా చేశాను నేను. కిందికి దిగంగానే దేశీ మీద ముక్కుటం అన్ని తీసి చీర కట్టుకున్నాను నేను, అరే అమ్మాయినా అనుకుంటారు, అర్థమైందా? సో అమ్మాయిని కానీ ఒక మగవాళ్ళ రోల్ చేశాను. సిమిలర్లీ పరమాత్మ ఇస్ పరమ ఆత్మ, ద సుప్రీం సోల్. మనకు ఒక దేహం అనేది ఉండదు, ఇంద్రియాలు అనేవి ఉండవు, కానీ తన మనకు నేర్పించడానికి ఒక లీలగా ఇవన్నీ చేశారన్నమాట. కానీ తన పురుషుడే కాదు కదా, మోహిని అవతారం ధరించాడు, తన స్త్రీ కాదు, తను ఒక రూపాన్ని ధరించాడు అంటే ఆ రూపం యొక్క గుణాలు రావు. మనకు 8th క్యాంటోలో వస్తుంది శ్రీమద్ భాగవతంలో. పరీక్షిత్ మహారాజా అడుగుతారు అనమాట, అదేంటిది ఇప్పుడు మత్స్యము, మనం ఫిష్ చూస్తే ఎంత భయంకరంగా స్మెల్ వస్తుంటుంది, స్మెల్ తినే వాళ్ళు ఎలా తింటారు నాకు తెలియదు, నాకు ఆశ్చర్యం అనమాట. ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్, కానీ ఆ ముక్కు మూసుకుంటారు కానీ అదే తింటారు. సో జోక్స్ అపార్ట్. సో అక్కడ ఏం చెప్తారు అంటే మత్స్య రూపాన్ని ధరించాడు అంటే మత్స్యం యొక్క గుణాలు పరమాత్మకు రావు. కొంతమంది ఏమంటారు అంటే ఏంటి మీ దేవుడు ఒక పందిలాగా అయిపోతాడు అంటే కదా, వరాహ రూపం, ఏంటి మీ దేవుడు ఇలా అవుతాడు, ఇలా మాట్లాడుతుంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, నేను రావణాసురుడి వేషం ధరించి అద్భుతంగా నటించాను అనుకో, డూ ఐ బికమ్ అ మ్యాన్? నేను ఆడదాన్ని, నేను ఒక రోల్ మాత్రమే ప్లే చేశాను. సిమిలర్లీ పరమాత్మ ఈస్ టేకింగ్ ఫార్మ్స్. కొంతమంది ఏమంటారు అంటే ఎందుకు ఫార్మ్స్ తీసుకుంటాడు, పరమాత్మ ఒక్కడే కదా అంటే పరమాత్మ ఒక్కడే, పరమాత్మ రూపాలు ధరించలేడు అని అనుకోండి, ఆయన పరమాత్మ ఎలా అవుతాడు? ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసేవాడే పరమాత్మ. హీ హాస్ ఆల్ ద, అంటే ఎంత శక్తి ఉందంటే మనిషి స్త్రీ పురుషుడుగా కాకుండా నరసింహ రూపం, అలాంటి రూపం కూడా ధరించగలుగుతాడు, వరాహ రూపం ధరిస్తాడు. అంటే అవన్నీ ఎందుకు చెప్తున్నాడు మనకంటే, మనం ఏమనుకుంటాము, నా పరమాత్మ నా కృష్ణుడు మందిరంలో మాత్రం ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తాను నేను, గుడిలో ఉన్నాడు కదా దేవుడు, రూమ్ లో లేడు కదా, నేను ఇక్కడ పాపం చేస్తే ఏంటిది అని మనం అందరం మనందరిలో పాప బుద్ధి ఉంటది, ఇక్కడ నేను చేశాను. బట్ వెరేజ్ ఐ నో నా పరమాత్మ ఆ మూర్తిలోనే కాదు, ఇక్కడ ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అణువులో ఉన్నాడు. ఇది ఒకటి తెలియడానికి. సెకండ్ థింగ్ ఏంటిది, తను అణువులో ఉన్నాడు, అణు తనలో ఉంది. సో నాకేమన్నా భయం వేసింది అనుకో, కొంతమంది భయం వేస్తుంది, భయం వేసినప్పుడు ఏంటిది, నా పరమాత్మ నాతో ఉన్నాడు అని, ఇక్కడ నేను ఎవరినైతే పూజిస్తున్నాడో ఆ పరమాత్మ ఇంట్లోనే ఉన్నాడా, మరి నాకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది వస్తే నాకు లేడా? దట్ ఈస్ ఇస్ షోయింగ్ కదా. సరే ఎలా వస్తాడు పరమాత్మ అంటే, కనిపించని సడన్ గా ఒక స్తంభంలో నుంచి ప్రకటమయ్యాడు కదా నరసింహ రూపం. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్.
నేను ఏ పరమాత్మ అయితే పూజిస్తున్నాడో ఆ పరమాత్మ ఎక్కడైనా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, తను ఎప్పుడు నన్ను రక్షిస్తున్నాడు. ఏ రూపంలో అయినా రావచ్చు, నీ రూపంలో కూడా రావచ్చు, నా రూపంలో ఉండొచ్చు, ఎలా వస్తాడో తెలియదు. కానీ హీ సుప్రీం సోల్ మనకు తెలియడానికి ఆయన వివిధ రూపాలు మాత్రమే ధరిస్తాడు, ఆ గుణాలను ధరించడు పరీక్షిత్ అని మనకు 8th canto చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి, మన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి వినాలి మనం భాగవతం రామాయణం వినాలి. సో ఇట్లాగా చెప్పారన్నమాట, హీ కెన్ డూ ఎవ్రీథింగ్ కదా. అంటే ఒక చిన్న క్యూరియస్ తో అడుగుతున్న క్వశ్చన్, అంటే కృష్ణుడికి కొడుకులు ఉన్నారు? చక్కగా భాగవతంలో కృష్ణుడి వంశం మనకు చెప్పారన్నమాట. ప్రతి భార్య ద్వారా కృష్ణుడికి 10 మంది పుత్రుడు. ఇప్పుడు వివాహం గురించి చెప్పాలి అంటే మొదటి వివాహము కృష్ణుడికి రుక్మిణితో అవుతుంది. రుక్మిణి సాక్షాత్తు లక్ష్మి అనమాట, మొదటి భార్య. సో ఫస్ట్ 8 మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అష్టద ప్రకృతులు. పరమాత్మయే రూపం ధరించి వచ్చాడు కదా, మరి ప్రకృతి మేము కూడా రూపం ధరిస్తాము అని అష్టద ప్రకృతి ఒక్కొక్క రూపాన్ని ధరించింది. సో మొదటి భార్య రుక్మిణి, రెండో భార్య జాంబవతి, పెద్ద స్టోరీ వస్తుంది అది కూడా, ఇప్పుడు నాకు మనం సమయం లేదు కాబట్టి. సో థర్డ్ ఇస్ సత్యభామ, ఫోర్త్ మిత్రవింద, సత్య, నగ్నజితి, లక్ష్మణ, ఇలాగా అష్ట భార్యలు అనమాట. కృష్ణుడికి ఒక లెటర్ వస్తుంది, ఏంటిది అంటే నరకాసురుడు అన్న ఒక రాక్షసుడు మమ్మల్ని బంధించాడు, మేమందరం కూడా రాజకుమార్తెలము, మమ్మల్ని రక్షించు కృష్ణ అని అమ్మాయిలందరూ లెటర్ రాస్తారు. లెటర్ రాసిన తర్వాత ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ అస్సాం, ప్రాగ్జ్యోతిష్పూర్ అని భాగవతంలో వస్తుంది. అక్కడ వెళ్ళాలి మరి రక్షించాలి అంటే కృష్ణుడు ఏం చేస్తాడు, కృష్ణ గోస్ విత్ హిస్ వైఫ్ అనమాట. ఆయన వెళ్ళి అందరితో గుప్తంగా పెళ్లి చేసుకున్నారు, అట్లా పిచ్చి చేష్టలు లేవు దాంట్లో. ఆయన ఏం చేస్తారు అంటే తను సత్యభామ, షీఈ్ అ వారియర్. చాలా మందికి తెలియదు, ఎడ్యుకేషన్ లేదు అంటారు కదా, కొంచెం అలాంటి మూర్ఖులు చదవాలి. సత్యభామ యుద్ధం చక్కగా చేసేది, కృష్ణుడిని తీసుకొని వాళ్ళిద్దరు రథంలో వెళ్తారు. ఇప్పుడు మనం చూసాం కదా ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది, పైన మొత్తము లోపల కూడా వెళ్ళనివ్వకుండా కనిపించని ఒక అలాగా జ్యోతిష్పురం ఎందుకు ఎంచుకున్నాడు ఈ అసురుడు, ఐ కెన్ సే ఒక రౌడీ మన భాషలో చెప్పాలంటే. సో అన్ని కొండలు ఉన్నాయి, కొండలు దాటి ఎవరు రావడం సహజం కాదు, కొండలు అంటే చాలా పెద్దగా ఉంటాయి, ఆ కొండల మధ్యలో ఉన్న ప్రాంతము. సో సరే పైనుంచి ఎవరైనా వస్తాడేమో అనేసి ఇప్పుడు మనం చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేమే బాగా చదువుకున్న వాళ్ళము, పూర్వం మూర్ఖులు అంటారు కదా, కొంచెం వాళ్ళు 5000 years ఎగో రాసిన భాగవతం చదవండి. ఆ పైన కూడా లోపల ఎవరు వెళ్ళనివ్వకుండా ఒక టైట్ ఎలక్ట్రిక్ ఇది ఉండేదన్నమాట, మొత్తం సెక్యూరిటీ సిస్టమ్. ఆ సెక్యూరిటీ గార్డ్ ఎవరు అంటే ఆఫీసర్ ఎవరంటే ముర్, మిస్టర్ ముర్ చెప్పొచ్చు. సో ఎలా వెళ్ళాలి మరి? సో కృష్ణుడు ఆకాశంలో నుంచి వెళ్ళి ఆ ముర్ అన్న అసురుడిని మొదట చంపేశాడు. అరి అంటే శత్రువు లేదంటే చంపినవాడు. సో మురారి అన్న పేరు కృష్ణుడికి అక్కడ వచ్చింది. దట్ ఈస్ ద రీజన్ 10th canto వస్తుంది. చంపేసి లోపలికి వెళ్ళి ఇద్దరు కూడా నరకాసురుడిని చంపేస్తాం. దట్ ఈస్ ద రీజన్ వి సెలబ్రేట్ దివాళీ. ఆ రోజు నరక చతుర్దశి వస్తుంది కదా, చతుర్దశి రోజు జరిగిన రోజు. సో చంపేసిన తర్వాత అమ్మాయిల్ని దేవుడు వదిలేస్తాడు అనమాట. ఇంకా కారాగృహం నుంచి బయటకు వచ్చాక అమ్మాయిలు అంటారు, కృష్ణ మాకు ఏం మార్గం ఉంది అంటే మీరు ఎక్కడ వెళ్ళాలి చెప్పండి, మీ ఇంట్లో మేము వదిలేస్తాము. అప్పుడు ఆలోచించండి, వాళ్ళు ఏడుస్తారు, ఏడ్చి కృష్ణ నువ్వు వెళ్ళమన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని స్వీకరించరు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక నైట్ అంతా బయట ఉందనుకోండి, ఇప్పటి కాలంలో సో కాల్డ్ 21st century ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఇంట్లో తీసుకుంటారా? ఎక్కడికి వెళ్ళా మాకు తెలియదు నువ్వు వెళ్ళిపో అంటారు. లేదు అంటే బై మిస్టేక్ కిడ్నాప్ అయినా తనతో రేప్ అయినా కూడా ఇంటికి వస్తే ఏమంటున్నారు పేరెంట్స్, నీతో జరిగింది మాకు తెలీదు, ఇంకో చెల్లుంది పెళ్లి కావాలి నువ్వు వెళ్ళిపో అని అంటున్నారు, అమ్మాయి తప్పు లేకుండా కూడా. సో ఇవి నేర్పించడానికి మన భాగవతం అండి. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు అంటే మరి ఎలాగా అంటే వాళ్ళకి ఒకటే మార్గం, చనిపోవడం. సెకండ్ మనం చాలా దద్దమైన ఆలోచనతో ఒక సినిమాలు అంటే వాళ్ళు మనకు మైండ్లో ఏం క్రియేట్ చేస్తున్నారు అంటే ఆడవాళ్లకు ప్రాస్టిట్యూషన్ ఒకటే మార్గం అని చూపిస్తున్నారు ఈ సినిమాలు. సో అదొక ఇంకా అంతే కదా, చనిపోవాలి లేదంటే ఇది. మరి ఎక్కడికి వెళ్ళాలి ఆడవాళ్ళు అంటే కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ తీసుకొని ద్వారకకు వెళ్తాడు అలాంగ్ విత్ హిస్ వైఫ్. సత్యభామ ఉంది అక్కడ. అప్పుడు ఏం చేయాలి వీళ్ళతో అంటే అందరు కూడా అంటారు కృష్ణ నువ్వే రక్షించావు కదా మమ్మల్ని పెళ్లి చేసుకో అనేసరికి కృష్ణ పెళ్లి చేసుకున్నారు. ఎలా పెళ్లి చేసుకున్నారు అంటే ఒక్కొక్కరితో ప్రేమించి అది కాదు, 16,100 8 భార్యలు అయిపోయారు. 16,100 మండపాల్లో ఒక్కొక్క అమ్మాయికి ఒకటే ముహూర్తంలో పెళ్లి కట్టారు అందరు అమ్మాయిలకి. అండ్ everyone are ఫీలింగ్, ప్రతి అమ్మాయికి నాకు మంగళసూత్రం కట్టి నా కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు వాళ్ళకి ఫీలింగ్ అనమాట. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ 16,100 మండపాల్లో ఒకటేసారి మనుషుడు ఉండగలుగుతాడు? మనం వేరే ప్లేస్లో కూడా ఉండలేము. సో దట్ ఈస్ ఇంపాసిబుల్ థింగ్. ఎందుకు చేశాడు పరమాత్మ లీల? నేను రెస్పాన్సిబిలిటీ చెప్తానండి. ఏ అమ్మాయితో ఇలాంటి సంఘటన జరిగినా కూడా యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ మీరు అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగే రేప్స్, మర్డర్స్, కిడ్నాప్స్ చేస్తుంటారు, తీసుకెళ్తారు. ఇజ్రాయెల్లో నుంచి కూడా ఒక అమ్మాయి నాకు షీజ్ వారియర్ ఒకరిగా చెప్తుంది అనమాట, అక్క వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు, చిన్నపిల్ల చైనా వాళ్ళు లేదంటే కొంతమంది కంట్రీస్ పక్కపక్కన వాళ్ళు వచ్చేసి
అక్కడ ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి సెక్స్ ర్యాకెట్లో వేసేస్తుంటారు. ఆ పిల్లలు తప్పేంటి? టెల్ మీ. ఇప్పుడు మన ఇంట్లో నుంచి మన చెల్లి వెళ్తే మనకు అర్థమవుతుంది, తీసుకెళ్ళిపోతారు. అమ్మాయి తప్పేంటిది? బంధిస్తారు. మీరు కనుక సెక్స్ ర్యాకెట్ ఎలా నడుస్తుందని చూస్తే మీకు అర్థమవుతుంది. అమ్మాయిని ఆ పైన రూమ్ లో బంధిస్తే తన కిందికి కూడా రాలేదండి. ఇఫ్ షీ వాంట్స్ ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్ ఏమైనా పైకి తీసుకెళ్తారంటే కానీ కిందికి రానివ్వరు. మరి అమ్మాయికి ఆప్షన్ ఏముంది? అండ్ రీసెంట్గా ఇంకొక వ్యక్తి అయితే నాకు ఏమంటున్నారంటే, ఈజ్ అడ్వకేట్ అని ఏమంటారంటే, అక్క ప్రాస్టిట్యూషన్ని లీగల్ చేయాలి అంటున్నారు. లీగల్ ఎట్లా చేస్తారండి? నేను ఒకటే అన్నాను నేను, ఇప్పుడు నువ్వు ప్రాస్టిట్యూషన్ దగ్గరికి వెళ్తున్నావు, ప్రాస్టిట్యూట్ దగ్గర నీ ఇంట్లో నుంచి నీ కూతురు పోయింది 10 years బ్యాక్. ఇప్పుడు నువ్వు వెళ్తే నీ దగ్గర పంపించిన ఒక అమ్మాయి ఎవరిని పంపించాడో తను నీ కూతురు అని నీకు తెలిసింది, నీకు ఎలా ఉంటుంది? అంతే కదా. మనము మన అక్క చెల్లి అని తెలుసుకోవట్లేదు కాబట్టి దాన్ని లీగల్ చేయండి అంటున్నారు. అదే లీగల్ చేస్తే ఆడపిల్లల పరిస్థితి ఏంటిదండి? సో లీగల్ చేస్తున్నారు, మేము చేసే బిజినెస్ లీగల్ అంటారు. అమ్మాయిలు తీసుకెళ్తున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు, తినిపిస్తున్నారు, ఏమో వాళ్ళకి అర్థం కాదు, బిజినెస్ చేపిస్తున్నారు. సో మీకు ఏం అర్థమవుతుంది? కృష్ణ ఈజ్ సేయింగ్ ఈ ఎవ్రీ అమ్మాయి, ఎవ్రీ గర్ల్ డిజర్వ్స్ రెస్పెక్ట్ అండి. ఎవ్రీ గర్ల్ డిజర్వ్స్ లవ్. ప్రేమ, రెస్పెక్ట్ అనేది ప్రతి అమ్మాయి అది హక్కు, తన హక్కు, అది మనం ఇవ్వాలి. అమ్మాయి ఎవరి దగ్గరికి వస్తుంది? ఫ్యామిలీ దగ్గరికి వచ్చేది. వచ్చినప్పుడు అమ్మాయిని స్వీకరించుకుంటారు. వాట్ ఈస్ దర్ మిస్టేక్ దీంట్లో? సో యాక్సెప్ట్ దట్ గర్ల్స్, దోస్ గర్ల్స్ యాక్సెప్ట్ చేయండి, వాళ్ళకి ప్రేమను ఇవ్వండి. వాళ్ళకి చెప్పింది జరిగింది ఏదో జరిగిపోయింది. నేనైతే క్లియర్గా చెప్తానండి అమ్మాయిలతో, అలా ఏమన్నా జరిగితే మనం ఏం చేస్తామంటే ఇంటికి వచ్చేసి నాతో రేప్ జరిగిందని సిగ్గుపడుతూ చెప్పకూడదు. ఇదిగోండి ఈ అబ్బాయి నాతో రేప్ చేశాడు, ఇజ్జత్ పోయింది, వీడిది నాది కాదని చెప్పాలి మనము. హీ కుడెంట్ కంట్రోల్ హిస్ సెన్సెస్ అని మనం చెప్పగలగాలి. మన మీద దాడి చేస్తే మన తప్పేముంటుంది? ఆ రోజు మనము బతకగలుగుతాం, లేదంటే ఆల్రెడీ అమ్మాయి కృంగిపోతుంది. అలాంటి అమ్మాయిలకి మార్గం ఏంటిది? దే డిజర్వ్ లవ్, దే డిజర్వ్ ఒక మంచి అబ్బాయి ఉంటే ముందుకు వచ్చి అలాంటి వాళ్ళకి మ్యారేజ్ చేయాలి. సో అది నేర్పించడానికి కృష్ణ పరమాత్మ 5000 years ago he did this లీలా. ఐ కంప్లీట్లీ బిలీవ్. రెస్పాన్సిబిలీ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు తరంలో ఆడవాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. బయటికి వెళ్తాము, మన తప్పు లేకుండా కిడ్నాప్ చేస్తే ఏమైనా జరుగుతారు. ఆప్షన్ ఏంటిది? కృష్ణ సేస్ యాక్సెప్ట్ సచ్ గర్ల్స్ వెన్ దే ఆర్ నాట్ వాంటెడ్లీ ఇన్వాల్వ్డ్. కావాలని చేయలేదు అంటే అలాంటి అమ్మాయికి ఒక జీవితాన్ని ఇవ్వాలి మనము అని చెప్తున్నాడు. సో 16,108 వాళ్ళు గోపికలు కాదు, గోపికలు 1,00,000 కోట్ల మంది. జనరల్గా ఎవరు చెప్పరు కదా, లేదు 8 మంది భార్యలు అంటుంటారు. భాగవతం ఇస్ ప్రమాణం కదా. శ్రీమద్ భాగవతం వ్యాసకృతం ప్రమాణం ఉంది మనకి దీంట్లో. ప్రమాణం చెప్తున్నాను, ఏది కూడా చదవకుండా చెప్పట్లేదు. యూ కెన్ ఆస్క్ ఎనీ స్వామీజీ, ఎనీ పీఠాధీశ్వర్, ఎనీ ధర్మ ప్రవక్త, నేను చదివి చెప్తున్నాను. వ్యాసకృత శ్రీమద్ భాగవతంలో ఉంది. ఇది చెప్పురు అంటే వినట్లేదు కాబట్టి చెప్పట్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందండి, మా ప్రవచనాలు పిలుస్తారు, పిలిచి అక్క గంటన్నర చెప్పండి అంటారు. గంటన్నరలో ఎట్లా చెప్తాము? సి అట్లీస్ట్ 5 hours మినిమం ఉండాలి. మినిమం ఐ వుడ్ సజెస్ట్ అట్లీస్ట్ పర్ డేకి 6 hours. పొద్దున్న 3 hours, ఈవినింగ్ 3 hours ఇలా ఉండే మేము చిన్నగా ఉన్నప్పుడు. లేదు కూర్చోలేము అంటే 4 hours. కొంతమంది అంటారు అక్క మేము అంతసేపు కూర్చోలేము. నేను ఛాలెంజింగ్గా చెప్తున్నానండి. కొంతమంది అడుగు నొప్పి అంటారు, ఆ నొప్పి అంటారు. మీరు చూడండి, వీడియోస్ ఉన్నాయి, నేను అబద్ధం చెప్పట్లేదు. 5 hours కూర్చుంటారు, తర్వాత వచ్చి ఏడుస్తారు నా దగ్గర, అక్క ఇంకా చెప్పాలంటే వినాలి అక్క అని అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు, మీరు అరేంజ్ చేయండి, దాన్ని పిలవండి. ఫస్ట్ డే 5 members ఉన్న, లాస్ట్ డే హాల్ మొత్తం నిండిపోతుంది. అండ్ ఎవ్వరు కూడా 5 hours లేవరు. అది నా ఛాలెంజ్. దట్ ఈస్ ద కర్షతి కృష్ణ. అది కృష్ణ పరమాత్మ స్టోరీలో ఉన్న మహాత్మ్యం, నా మహాత్మ్యం కాదు. వింటారు, విన్న తర్వాత అర్థమవుతాయి. అవన్నీ చెప్తాం, మేము కవర్ చేస్తాం. ఫస్ట్ మహాత్మ్యము, మొదటి స్కందము, సెకండ్ దాంట్లో ఏమున్నాయి, దాంట్లో మనం ఏం నేర్చుకోవాలి. ఇలాగ 10th canto వస్తుంది, కృష్ణ జన్మోత్సవం చేస్తాము, కృష్ణ లీలలు చెప్తాము. 11th canto, 12th canto ఇట్లా చాలా ఉంది చెప్పడానికి. వింటే కదా ఉన్నాయి. ఇట్ ఇస్ ఆథెంటిక్. వాట్ ఎవర్ ఐ యామ్ సేయింగ్ ఇస్ ఆథెంటిక్. కొన్ని వేల శ్లోకాలు ఒక 2-3 గంటలు చెప్పామంటే 18,000 శ్లోకాస్, 18,000 శ్లోకాలు అంటే పాసిబుల్. అండ్ మీరు తెలుసా, మీరు ఒకసారి భాగవతం వినండి, సెకండ్ టైం వినండి, మీకు ఇంకో ఏదో కొత్తగా అనిపిస్తుంటది. అంతే, సేమ్ అదే. దినే దినే నవం నవం నమామి నంద సుందరం. అది దట్ ఈస్ లీలా ఆఫ్ కృష్ణ. అండ్ ఇది అథెంటిక్. యూ కెన్ ఆస్క్ ఎనీవన్. నేను ఒకసారి చిన్నజీయర్ స్వామి గారి దగ్గరికి వెళ్ళాను. అయితే ఆయన అన్నారు, భాగవతంలో ఉన్నదే చెప్తారా, మీరేమన్నా వేరే చెప్తారని అడిగారు. ఎందుకు అంటే చాలా మంది ఏం చేస్తారు, భాగవత ప్రవక్తలుగా అంటే నార్త్ లో ఉన్నారు కొంతమంది, పేరు తీసుకుని, బట్ భాగవతం అన్న బోర్డు ఉన్నా కూడా భాగవతం కాకుండా వేరేవన్నీ చెప్తుంటారు. దేర్ ఆర్ సచ్ ప్రవక్తాస్, చాలా ఫేమస్, వాళ్ళు చాలా ఫేమస్ ఇప్పుడు కనుక మీరు యూట్యూబ్ లో చూస్తే. బట్ మీకు తెలియదు కదా, భాగవతం అంటే తెలియదు కాబట్టి మీకు తెలియదు. బట్ ఐ నో దట్ భాగవతం అన్న పేరు మీద భాగవతం కాకుండా అన్నీ చెప్తుంటారు వాళ్ళు. సో నేను అథెంటిక్లీ, రెస్పాన్సిబిలీ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు మీరు స్వామీజీ గారిని కూడా మీరు అడగండి, అమ్మ చెప్పారు నిజమా, రెస్పాన్సిబుల్ గా చెప్తున్నాను. వ్యాసకృత భాగవతంలో ఇవన్నీ ఉన్నాయి.
సూపర్ అక్క. అండ్ ఐఎమ్ డిసైపుల్ ఆఫ్ స్వామీజీ అండి, అయోధ్య రామ మందిర్ కోశాధ్యక్షుడు, శిష్యురాల్ని. సో నేను ఆయన రిప్రజెంట్ చేస్తాను కాబట్టి అధర్మం చెప్పే ప్రసక్తే లేదు. సూపర్ సూపర్ అక్క. చదువుకొని అభ్యసించి గురువు గారి గైడెన్స్ లోనే మనం చెప్తాం ఏదన్నా అక్కడ. తెలీదు అంటే నేను తెలియదని చెప్తానండి, ఏం పర్వాలేదు, చదువుకుంటాను, మళ్ళీ చెప్తాను నేను. కానీ అదర్ దెన్ వేదాస్, అదర్ దెన్ స్క్రిప్చర్స్ ఏది కూడా మేము చెప్పము. యా సూపర్. సో నెక్స్ట్ ఏంటంటే అక్క, అలాగే ఇప్పుడు శ్రీకృష్ణుడు గొప్ప పరాక్రమవంతుడు, యుద్ధం చేస్తే ఎదురు నిలబడే వ్యక్తులు ఉండరు. అలాంటి సమయంలో ఒక్కసారి జరాసంధుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పారిపోతారని చెప్పేసి అంటుంటారు కొంతమంది. సో అంతటి శ్రీకృష్ణ పరమాత్మ పారిపోవడం ఏంటి అనేది ప్రశ్న. కృష్ణ పరమాత్మ వాట్ ఎవర్ హి డిడ్, తను చేసిన ప్రతిక్రియ కూడా మనకు ఒక ఉదాహరణ. కృష్ణ లీల, రామలీల నుంచి మనము ధర్మం అంటే ఏంటో తెలుసుకుంటాం మనం. సో కృష్ణ పరమాత్మ అప్పుడు ఫస్ట్ ఏం జరిగింది నేను మీకు చెప్తాను. కృష్ణ పరమాత్మ మనకు గోకులం నుంచి మథురకు వెళ్తాడు. మథుర వెళ్ళంగానే ఏమవుతుంది, కంసుడు మామయ్య, ఆ కంసుడితో పాటు కంసుడి యొక్క 8 తమ్ముళ్ళను, అంటే 8 మంది మామయ్యలను చంపేస్తాడు, సొంత మామయ్యలను. ఎందుకు చంపేశాడు అంటే వాళ్ళు అధర్మం చేస్తున్నారు. మన కృష్ణ ఏం చెప్తున్నాడు, మీ మామయ్యనా పిన్నా ఎవరా అన్న సంబంధం లేదు, అధర్మం చేసే వాళ్ళు వి హ్యావ్ టు పనిష్. అంతే, మహాభారత కురుక్షేత్ర యుద్ధమైనా సరే అంతే, అంతే మనకు ధర్మం అదే చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పాలి అంటే మనం ఏం చెప్తాము, నా తమ్ముడు తప్పు చేశాడు అనుకోండి, నేను పోలీస్ ఆఫీసర్ని, మీరేం చెప్తారు, మా తమ్ముడు కాబట్టి నేను వదిలేయాలా, నేను పనిష్ చేయాలా, పనిష్ చేయాల్సిందే. సో దట్ ఈస్ అవర్ ధర్మ, మనకు అదే చెప్తుంది ధర్మ. ఇప్పుడు సేమ్ థింగ్ కదా, భగవద్గీత ప్రారంభంలో కూడా ఏమవుతుందంటే అర్జునుడికి క్వశ్చన్ ఏంటిది, నేను యుద్ధం చేసే వాళ్ళలో నా గురువులు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా బాబాయ్, నా అనుకుంటున్నాడు. కృష్ణ ఏం చెప్పాడు, నా అంటే ఎవరు, నువ్వు అనుకోకుంటే వాళ్ళకి పనిష్మెంట్ దొరకదా, దే విల్ బి పనిష్డ్, బికాస్ తప్పు చేసేవాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ దొరుకుతుంది అని ప్రకృతి అని చెప్పడం అనేది జరిగింది. సో సిమిలర్లీ ఏం చేశాడు కృష్ణ, 8 మంది మామయ్యని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమవుతుంది, కంసుడి యొక్క భార్యలు అస్థి ప్రాప్తి వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు నాన్నగారు ఎవరు అంటే జరాసంధుడు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే ఏడ్చుకుంటూ వెళ్ళి చెప్తారు, నాన్న ఇట్లా మా భర్తను చంపేశాడు కృష్ణుడు అనగానే, చంపేస్తాడా ఇంకా నేను వాడితో పోరాడతారనేసి ఎవ్రీ టైమ్ హీ కమ్స్ అండ్ లక్షల కోట్ల మంది సేన తీసుకొస్తారు. సో ఆర్మీ అనమాట, తీసుకొచ్చి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఇలా ఒక యుద్ధము 2 యుద్ధాలు ఇప్పుడు ఆలోచించండి, ఒక మనిషితో మనం పోరాడితేనే ఎనర్జీ అయిపోతుంది. ఇంతమందితో పోరాడుతున్నాడు అంటే రాజ్య ధనము, తిండి, ఎంతమంది చనిపోతారు. సో హాని జరుగుతుంది, జనాల హాని, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ హాని, అంటే ఫుడ్ అవన్నీ కూడా కరువు అయిపోతాయి కదా, యుద్ధం జరుగుతుంది, వార్ ఎక్కడన్నా. సో జరుగుతున్నప్పుడు ఏం చేయాలి అనేసరికి మథుర వాసి అందరు అంటారన్నమాట, ఇప్పుడు కృష్ణ అసలు వాళ్లకు జరాసంధుడికి మథుర వాళ్ళతో ఏం కక్ష లేదు, తను వస్తున్నాడు నీ కోసం, నీ వల్ల ఇబ్బంది అంతా కలుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలి. సో 16 యుద్ధాలు అయిపోయినాయి, 16 టైమ్స్ మహాభారతం అంత పెద్ద యుద్ధాలు జరిగిపోయినాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే అందరూ ఏమంటున్నారు, అందరూ కృష్ణని బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు నీ కోసము, నీ వల్ల యుద్ధం జరుగుతుంది, హాని అంతా మథురకు జరుగుతుంది, నష్టపరిహారం మాకు, మేము ఏం చేయాలి చెప్పు అంటే, సరే మరి కరెక్టే కదా, ఇప్పుడు నా వల్ల నేను ఇప్పుడు యుద్ధము అంటే వాళ్ళు నా కోసం వస్తారు, కానీ వాళ్ళందరూ అలసిపోయారు. దిస్ ఇస్ దేర్ ఇన్ శ్రీమద్ భాగవతం, అందరూ అలసిపోయారు, నా ప్రజలను నేను ఎలా ఇబ్బంది పెట్టాలి, మరి ఇంతమంది సేన ఉంది. సో సేన ఎప్పుడు ఓడిపోతుంది అంటే, రాజు కనుక ఓడిపోయాడు అనుకో, సేన ఆటోమేటికల్లీ వెళ్ళిపోతారు, ఓడిపోయినట్టే. సో ఇప్పుడు ఏంటిది, అంతమందితో నేను యుద్ధం చేయలేను, ఇది మానవ లీల కూడా. పరమాత్మ వాట్ ఎవర్ తను చేసింది మనకు నేర్పడానికి చేశాడు. ఇప్పుడు సుదర్శన చక్రం తీసుకొని అంటే సంకల్పంతో చంపేయొచ్చు, మరి లీల కాదు, అది లీల చేస్తున్నాడు. ఆయన ఏం నేర్పించాడు అంటే, సరే ఇప్పుడు నేను ఈయన ఓడి కొడితే అందరు వెళ్ళిపోతారు కదా అన్న యుద్ధంతో నెక్స్ట్ కాల్యవన్ వస్తాడు అనమాట, జరాసంధుడు కాదు కాల్యవన్ వస్తాడు. కాల్యవన్ వచ్చేసరికి నేను ఏం చేయాలి అనేసరికి అక్కడి నుంచి పారిపోతాడు కృష్ణ. ఎందుకు పారిపోతాడు అంటే భయం వేసినట్టు చూపించడానికి. అది చాలా బాగుంది సార్, చదవాలి ప్రసంగం. కృష్ణుడికి భయం వేస్తుందా, కృష్ణుడు అంటే భయం కాదు, కృష్ణుడి పేరు తీసుకుంటేనే భయం దూరం అవుతుంది, కాబట్టి ఇస్ లీలా, యాక్టింగ్ చేస్తున్నాడు. సో భయపడుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. భయపడుకుంటూ వెళ్తే భయపడిపోయాడా అనేసి ఎలా పరిగెడుతున్నాడు కృష్ణుడు అంటే, మరీ దూరం వెళ్ళిపోతే ఈయన వెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడ యుద్ధం చేస్తారు వీళ్ళు. సో తన్ని రాజుని వెనక పంపించకూడదు, రాజుని నా వెంట తీసుకెళ్ళాలి, అప్పుడు సీన అటు నుంచి వెళ్ళిపోతుంది. సో హీస్ మెయింటైనింగ్ డిస్టెన్స్ అనమాట, ఎక్కువ దూరం వెళ్ళిపోతే ఈయన వెళ్ళిపోతాడేమో అనేసి కనిపించినట్టు వచ్చినట్టు కనిపించకుండా పడినట్టు ఇలా డిస్టెన్స్ తీసుకెళ్ళి తను ముచ్చుకుందన్న రాజా ద్వారా తిని చంపేస్తాడు, చనిపోతాడు. ఏమైంది, 16th యుద్ధము ప్రజలకు హాని కలగకుండా, ఏ నష్టం కూడా జరగకుండా యుద్ధము హి వన్. సో హౌ డిడ్ హి విన్, ఎప్పుడు కూడా మనము శారీరక బలంతో కాదు, కొంతమందితో మనం యుద్ధం చేసేటప్పుడు మన బుద్ధిని కూడా ఉపయోగించాలి, బుద్ధితో కూడా మనం హి వన్ కదా, ఫైనల్లీ గెలిచాడు.
దట్ ఈస్ ఇంపార్టెంట్. 7th టైం కూడా ఏమైంది, జరాసంధుడు వచ్చాడు, అప్పుడు కూడా పారిపోయాడు. అందుకోసం రణచోడరాయ అని అంటారు. సో మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఎప్పుడు కూడా మనిషి, ఇప్పుడు కొంతమందికి పౌరుషం అనమాట, నాకు బలం ఉంది కదా నేను. సో సేమ్ థింగ్ రాజ్పుత్స్ అండి, నో డౌట్ అన్డౌటబుల్లీ గ్రేట్ కింగ్స్ వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు వల్ల మనకు చాలా హాని జరిగింది. ఏంటిది అంటే, మా దగ్గర వస్తే మా శరణాగతి తీసుకుంటే మేము వాళ్ళని వదిలేస్తాం, అది మా ధర్మము అనుకున్నారు. ధర్మము తెలియకపోవడం వల్ల ఇది అవుతుందండి. ధర్మానికి సూక్ష్మం, ధర్మం చాలా సూక్ష్మం, తెలుసుకోవాలి ధర్మం అంటే. ఏమవుతుంది, వాళ్ళందరూ వచ్చి శరణాగతి అడిగేసరికి, ఇప్పుడు ఖిల్జీ వచ్చాడు, ఎన్నిసార్లు క్షమాపణ అడిగాడు, క్షమాపణ అడిగేసరికి రాజు పృథ్వీరాజ్ చౌహాన్ ఫర్గివ్ అయిపోయింది 16 times. లాస్ట్ టైం ఏమైంది, అబద్ధం చెప్పేసి చంపేశాడు కదా తనని. అట్లాంటి రాజు కనుక బతుకుంటే ఛత్రపతి శివాజీ దౌర్ వచ్చేదే కాదు, మనకు అప్పుడే సనాతన ధర్మం రక్షింపబడేది. బట్ ఎందుకు అలా జరిగింది, బికాస్ ధర్మం తెలుసుకోలేకపోయాడు. నౌ ఐ విల్ టెల్ యూ ధర్మ అంటే మహాభారతంలో మనకి ఏం చెప్పారు. చాలా మందికి తెలియని సంఘటన, కర్ణుడిని చంపేస్తున్నాడు కదా, కర్ణుడు కింద రథం అనేది కిందికి వెళ్ళిపోయింది. తను తీస్తున్నప్పుడు అర్జున చంపకు, నాది రథం కిందికి వెళ్ళిపోయింది, కింద కూడా తెలియదా, నువ్వు రథంలో కూర్చొని ఉన్నావు, నేను కింద ఉన్నాను, చంపకూడదు కదా అంటారు. సో వ్యాలిడ్ పాయింట్, కరెక్టే. బట్ వ్యాలిడ్ ఎక్కడ అవుతుంది, కొంచెం రివైండ్ బ్యాక్ వెళ్ళిపోదాం మనం. అభిమన్యుడు నీ కొడుకు లాంటి వాడు. ఫస్ట్ మహాభారతం రూల్స్ ఏముంటాయంటే, రథితో రథి యుద్ధం చేశాడు అంటే రథంలో కూర్చున్న వాడితో రథం యుద్ధం చేయాలి, కింద నించున్న వాడితో కింద సేన యుద్ధం చేస్తుంది, ఏనుగు మీద కూర్చున్న వాడితో ఏనుగు యుద్ధం చేస్తాడు. ఎదుటి వాళ్ళ దగ్గర శస్త్రం లేదు అంటే యుద్ధం చేయకూడదు, ఎదుటి వాళ్ళ దగ్గర తలవారు ఉందంటే తలవారుతో యుద్ధం, బాణం ఉందంటే ధనుష్య బాణంతో యుద్ధం, ఇవి రూల్స్ ఉండేవి. ఇప్పుడు ఏమైంది, భీష్మాచార్యుడు వాడు అంపశయ్య మీద పడంగానే ఏమైపోయింది, అభిమన్యు వెన్ హీ వెంట్ ఎంతమంది కలిసి చంపారు, 6 members కలిసి ఒక్క అబ్బాయి మీద దాడి చేశారు. ఎవరి మీద, తన కింద ఉన్నాడు, వీళ్ళందరూ రథాల్లో ఉన్నారు, తన దగ్గర అస్త్రశస్త్రాలు లేవు, ఇంతమంది కలిసి చంపారు కదా. చంపేసిన తర్వాత ఆయన చుట్టూ డాన్స్ చేశారు కదా, అక్కడ ధర్మం ఎక్కడ పోయింది అని కృష్ణ ఆస్డ్. సో తెలుసుకుంటే మొత్తం తెలుసుకోవాలి స్టోరీ. మనకు అందరు ధర్మం అని చెప్తుంటారు కదా కొంతమంది, గొప్పవాడు అనేసి. మరి నీకు అప్పుడు సిగ్గు వేయలేదా, ఒక చిన్న అబ్బాయి నీ కొడుకు లాంటి వాడు, సరే ఈవెన్ ధర్మం చూస్తే కూడా ఒక్కడే ఉన్నాడు, కింద ఉన్నాడు, మీరు 6 కలిసి తను చంపినప్పుడు అప్పుడు ధర్మం ఎక్కడ పోయింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటిది అంటే, ధర్మంగా ఉన్నావంటే నీతో నేను ధర్మంగా ఉంటా, నువ్వు అధర్మంగా ఉన్నావంటే డోంట్ ఎక్స్పెక్ట్ ధర్మ ఫ్రమ్ మీ. దట్ ఈస్ వాట్ కృష్ణ టీచెస్ us. దట్ ఈస్ ద రీజన్ కృష్ణ సేస్ అర్జున చంపు, అధర్మం చేసేవాడితో అధర్మంగానే చంపాలి, ధర్మం చేసేవాడంటే ధర్మం మాట్లాడు, అక్కడ నేను తప్పను. సో దట్ ఈస్ ద రీజన్ జయద్రథుడిని వీళ్ళందరినీ కూడా ఎందుకు ఎలా చంపేశాడు, వీరు అధర్మీయులు, సో మా దగ్గర ధర్మం మాట్లాడకండి. ఇప్పుడు సమాజంలో అలాగే అవుతుందండి, అందరూ తప్పులు చేస్తారు, మనకు మాత్రం ధర్మము అనేది మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ధర్మాన్ని వాళ్ళు అధర్మాన్ని మర్చిపోతాం. ఫస్ట్ పాటించండి, తర్వాత అడ్వైస్ చేయండి. దట్ ఈస్ వాట్ ధర్మం ఉన్న వాళ్ళతో ధర్మం. సో ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేశారు, ఇప్పుడు ఇంతమంది సేన ఉందండి, ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైనా చూడండి, మంచి వాళ్ళ దగ్గర ఆర్మీ తక్కువ ఉంటుంది, మంచి వాళ్ళు చేసినప్పుడు రీసోర్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు సినిమాకు ఒక ఫండింగ్ చేయమని చెప్పండి, ఎంతమంది వస్తారు, లక్షల కోట్ల మంది ఇస్తారు. మీరు నేను ఒక మంచి పని చేస్తున్నా, మాకు డొనేషన్స్ ఇవ్వమంటే ఎంతమంది వస్తారు, మాటికి అడగాల్సి వస్తుంది. అడగకుండా సిగ్గు లేకుండా చరిత్రహీనులుగా మార్చే సినిమాలకు మాత్రం లక్షల కోట్ల మంది డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో టెల్ మీ, మీరు ధర్మాన్ని సంరక్షిస్తున్నారా, మీరు అధర్మాన్ని సంరక్షిస్తున్నారా? అధర్మాన్ని పెంచేది ఎవరు, వాళ్ళు పెంచుతున్నారు. మనం ధర్మకార్యం చేసి మనకు సపోర్ట్ ఉండదు. సో దిస్ విల్ బి దేర్. ధర్మం చేసే వాళ్ళ దగ్గర తక్కువ మంది ఉంటారు. మరి ఇప్పుడు ధర్మం నిలబడాలి, నా రాజ్యం నిలబడాలి, నా స్త్రీలో సంరక్షణ జరగాలి, నా రాజ్యం నిలబడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను వీరుడిని, నేను లక్షల కోట్ల మందితో పోరాడతా అని చెప్తే శివాజీ మహారాజ్ ఎప్పుడో చనిపోయేవాడు. ఎందుకు అంటే ఆయనకి ఎంత బలం ఉన్నా కూడా లాక్స్ ఆఫ్ పీపుల్ తో మనం యుద్ధం చేయలేము. దట్ ఈస్ ప్రాక్టికల్ థింగ్. అప్పుడు ధర్మం నిలబడాలని ఆలోచించాలా, ఏం ఆలోచించాలి అక్కడ, నేను అని ఆలోచించాలా? నేను అన్నది కాదు, నాకన్నా నా ధర్మం గొప్పది. ప్రజలు గుర్తు పెట్టుకోండి, ధర్మం గొప్పదా దేశం గొప్పదా అంటే దేశం ముందు, ధర్మం కన్నా దేశం ముందు వస్తుంది. నాతనము నేను అన్నది గొప్పదా దేశం గొప్పదా అంటే దేశం గొప్పది. రాష్ట్రం కోసం మనం బతకాలి. సో దేశాన్ని రక్షించడం కోసం ఛత్రపతి శివాజీ ఏమన్నారు, నో ప్రాబ్లం, నన్ను ఎలకానని దాచుకున్నాడు అనని, నన్ను పారిపోయాడు అనని. కృష్ణ ఏం చేశాడు, తను కడుపులో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు తల్లి తనకు మహాభారతం రామాయణం నేర్పించింది. పుట్టాక కూడా ఎప్పుడు కృష్ణనీతి చెప్పింది. యూ హావ్ టు లిజన్ వాట్ కృష్ణ డిడ్ అండ్ టీచింగ్ us. కృష్ణ ఏం చేశాడు అంటే, నువ్వు కొంచెం తక్కువ అయినా పర్వాలేదు, బట్ మంచి పని చెయ్యి, నాకే కదా కొంచెం పేరు వచ్చేది,
నేను పారిపోయాను అన్నప్పటికీ కూడా ధర్మ సంరక్షణ చేసింది ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఎందుకు అనుకుంటున్నాము? తను నేను అని ఆలోచించకుండా ధర్మం గురించి ఆలోచించారు. దట్ ఈస్ వాట్ కృష్ణ టాట్ us. సో కృష్ణ పరమాత్మ అక్కడ పరమాత్మక లీల చేయలేదు, కృష్ణ పరమాత్మ నరలీల చాలా చేశాడు. అది ఇప్పుడు మీరు వినండి, నేను రిఫ్లెక్షన్ అన్న ఛానల్లో శ్రీకృష్ణ నీతి అని చెప్తున్నాను, లైఫ్ లెసన్స్ ఫ్రమ్ కృష్ణ అనమాట. సో కృష్ణుడి చరిత్ర నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు? ఒక ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, రాజ్యము, రాజుగా, మిత్రుడిగా, తమ్ముడిగా, అన్నగా, భర్తగా, భార్యగా ఎలా ఉండవచ్చు అన్నది మనకు కృష్ణలీల చాలా నేర్పించింది. సో ఒక కింగ్ ఎలా ఉండాలి అంటే, నువ్వు పేరు తక్కువ చేసుకున్నా పర్వాలేదు కానీ దేశం గొప్పది అని నేర్పించడానికి చేశారు. అండ్ బెస్ట్ డిసైపుల్ ఆఫ్ కృష్ణ ఇస్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన చేశారు కాబట్టి ఇప్పుడు ధర్మం నిలబడింది. ఇప్పుడు మనం మహాభారత ఎంటర్ అయ్యాం కాబట్టి పాండవుల పక్షపాతి శ్రీకృష్ణుడు అని చెప్పేసి చెప్తుంటాను, దాని గురించి ఏం చెప్తారు? నేను మళ్ళీ మీకు భాగవతం దగ్గర తీసుకొస్తాను. ఈ సేమ్ క్వశ్చన్ 7th cantoలో యుధిష్ఠిర్ మహారాజు అంటే పాండవుల యొక్క పెద్ద ఫస్ట్ పాండవ ధర్మరాజు అడుగుతారు. ఎవరితో అడుగుతారంటే నారద మహర్షితో అడుగుతారు. ఈ ప్రసంగాన్ని మనకు శుకదేవుడు పరీక్షిత్తో చెప్తున్నాడు. ఏంటిది అంటే, ఇలాగ జరిగింది, నువ్వు అడిగిన ప్రశ్ననే ధర్మరాజు నారదుడితో అడిగాడు. ఏంటిది అంటే కృష్ణ పక్షపాతి. కృష్ణ ఈజ్ నాట్ పక్షపాతి ఆఫ్ ఎనీవన్. ఎందుకంటే పరమాత్మ అక్కడ అడుగుతున్నాను బట్టి క్లియర్గా, పరమాత్మకు ద్వేషము, కామము, లోభము, స్వార్థము ఏమీ ఉండదు. మరి ఎందుకు లీల గనక చూస్తే ఒకసారి మంచి చేసినట్టు, ఒకసారి ఒకరిని పనిష్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. అక్కడ అడిగే ఈ ప్రశ్న అనమాట. ఏంటిది అంటే, శిశుపాలుడు మహాభారతంలో వస్తుంది, భాగవతంలో కూడా వస్తుంది. రాజసూయ యజ్ఞము వీళ్ళు పాండవులు చేసిన తర్వాత శిశుపాలుడు లేచి నానా మాట్లాడతాడు, కృష్ణుడు లేచి తన సుదర్శన చక్రంతో చేస్తాడు. సో మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఒక అసురుడిని చంపేశాడు దుష్టుడు. మనం ఇంకా లోపలికి డెప్త్ కనుక చూస్తే సొంత అత్త కొడుకు చంపేసిన తర్వాత ఏం జరగాలి? చెడ్డవాడు కాబట్టి తనకు అంటే నరకాలకి వెళ్ళాలి కదా. అలాంటిది శిశుపాలుడి నుంచి తన జ్యోతి అనేది పరమాత్మలోకి వెళ్ళిపోయింది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సో కృష్ణ చంపేశాడు అంటే అసురుడు కదా అంటే ఇక్కడ స్టోరీ వస్తుంది. ఇక్కడ ఏంటిది అంటే నారద మహర్షి తెలుసు అనమాట. జయ విజయ వీళ్ళిద్దరు కూడా దూతులు. సో స్వామివారి దగ్గర ఉన్నప్పుడు సనత్ కుమార్ అని నలుగురు బ్రహ్మదేవుడు మానస పుత్రుడు. వాళ్ళు ఎప్పుడు 5 years ఏజ్ అంతే ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదేంటిది ఇలా చిన్నపిల్లల్లాగా వచ్చారు, మీకు దేవుడి దగ్గర ఎలా రావాలి కూడా తెలియదా, ఇలాంటి వస్త్రాలు ధరించాలి ఏంటిది అని అంటారన్నమాట. అయితే వాళ్ళు ఏమంటారు, మీరు భక్తులు, సాక్షాత్ వైకుంఠంలో ఉన్నవాళ్ళు. సో దేవుడి దగ్గర ఉన్న వాళ్లకు దేహాన్ని ఎందుకు చూస్తున్నారు మీరు? దేహము, బట్టలు చూసేవాళ్ళు లౌకికాలు కదా. ఇప్పుడు మన వస్త్రాలను చూసి మనకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు లౌకికులు. భక్తులు మన వస్త్రాలు ఎప్పుడు చూడరు, అంతే కదా. మరి ఇక్కడ నుండి కూడా మీరు అలా చూస్తున్నారు అంటే దేహబుద్ధి ఉన్నవాడు అసురుడుగా పుట్టాలి, కాబట్టి మీరు 3 జన్మల్లో అసురులుగా పుడతారు అని అంటారు. అనేసరికి వాళ్ళే కుంభకర్ణ, రావణ, తర్వాత హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపు, వాళ్ళే శిశుపాలుడు దంతవక్తుడుగా కూడా పుడతారు 3 జన్మలు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, మీరు అసురులుగా పుట్టినప్పటికీ కూడా కామాత్ గోప్య భయాత్ కంసః, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇప్పుడు కంసుడు చూస్తే మాటికి అష్టమ గర్భము చంపేస్తాడు అన్న భయంతో కృష్ణ పరమాత్మని స్మరించాడు. గోపికలు కామనతో ప్రేమతో స్మరించారు. అసురులు శిశుపాలుడు వీళ్ళు ద్వేషంతో, జెలసీ అనమాట. దెర్ విల్ బి ఫ్యూ పీపుల్, మన చుట్టూ ఉంటారు కొంతమంది, ఈ అజయ్ ఎట్లా కిందికి లాగాలని వాళ్ళు ఉంటారు. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఏది చేసినా కూడా చూసావా నేనే నీ మైండ్ లో ఉంటున్నాను. సో సిమిలర్లీ కృష్ణుడి గురించి ఆలోచించారు కాబట్టి మనము ప్రేమ, భయము, ద్వేషము, ఈర్ష ఏ రకంగా కూడా ఎవరైతే కృష్ణుడినే స్మరిస్తారో వాళ్ళు ఉద్ధారం చెందుతారు, వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఎలాగా అంటే ఉదాహరణకు అగ్ని ఉందనుకోండి, నాకు నచ్చినా నచ్చకున్నా, తెలిసినా తెలియకున్నా నేను దాన్ని చేయి పెట్టాను అనుకోండి, దాని గుణం ఏంటిది? కాలడం. నాకు తెలియదండి నేను చేయి పెట్టాను అంటే కాలదా? కాలుస్తుంది. సిమిలర్లీ పరమాత్మ ఇస్ డివైన్, ఆయన ఉద్ధారం మాత్రమే చేస్తాడు. మీరు కోపం, కామం, ద్వేషం, లోభం దేంతో అన్నా చేయండి, కానీ కృష్ణ పరమాత్మను స్మరించేవాడు ఖచ్చితంగా ఉద్ధారం అనేది చెందుతాడు. కాబట్టి శిశుపాలుడు అసురుడు ఉన్నప్పటికీ కూడా తను ఉద్ధారం చెందాడు, ఎందుకంటే హీ డిడ్ స్మరణ ఆఫ్ కృష్ణ. సో భాగవతంలో మొత్తం ఒక చరిత్ర వస్తుంది, వేనరాజు. తను మాత్రం ఎక్కడ కూడా దేవుడిని స్మరించలేదు, అంటే కామం లేదు, కోపం లేదు, ద్వేషం అంటే నో ఫీలింగ్ టువర్డ్స్ కృష్ణ, స్మరించలేదు అసలుకి. కాబట్టి తన ఒక్కడే ఓన్లీ 1 క్యారెక్టర్ ఇన్ భాగవతం, తనకు ఉద్ధారం దొరకలేదు అనమాట. మిగతా అందరూ రాక్షసులు ఉన్నప్పుడు కూడా దొరికింది. మరి పక్షపాతం చేస్తాడా అన్నదానికి మనం కనుక ఆన్సర్ చూస్తే, కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా ధర్మ పక్షపాతి. గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు పరమాత్మ ధర్మ పక్షపాతి.
కృష్ణ పరమాత్మ వ్యక్తి పక్షపాతి కాదు. ఇంకోటి కూడా మనం చూడాలి అంటే దానికన్నా కొంచెం అబోవ్ రైజ్ అవ్వాలి అంటే కృష్ణ పరమాత్మ ప్రతి జీవుడికి మంచి జరగాలని చూస్తున్నాడు, ప్రతి జీవుడికి. ఇప్పుడు అసురులు ఉన్నారండి, అసురులకు పనిష్మెంట్ దొరికితే మంచి జరుగుతుందా, పనిష్మెంట్ ఇవ్వకుంటే మంచి జరుగుతుందా? ఇవ్వాలి కదా కంపల్సరీ. వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ పాపమై వాళ్ళు ఇంకా నరకగతికి వెళ్ళిపోతారు. కానీ తనకు అక్కడే శాసించామనుకోండి తన తగ్గుతుంది కదా అని ఆలోచించి కృష్ణుడు అలాంటి వాళ్ళకు శాసనం చేస్తాడు. సో శాసన పనిష్మెంట్ అన్నది తప్పు కాదు, వాళ్ళ భక్తోద్ధారం కోసమే పరమాత్మ చేస్తాడనమాట కంపల్సరీ అది. కాబట్టి పనిష్మెంట్ చేస్తుంటే తప్పు, రివార్డ్ ఇస్తుంటే మంచిది అన్నది కాదు. ఇంకోటి ఉదాహరణ చెప్పాలి అంటే తల్లి అనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్దవాడు 8 years, వాడకు 2-3 లడ్లు ఇచ్చేస్తుంది. చిన్న బాబు అనుకోండి 1.5 year, చక్కగా బాగా నెయ్యి వేసి చేసిన లడ్డు వాడికి ఎక్కువ తినిపిస్తుందా? చిన్న పిల్లవాడు నీకు ఇండైజెషన్ అవుతుందని తినిపించదు. ఆ చిన్న బాబు అంటాడు, అమ్మ నీకు అన్నయ్య ఇష్టం, నేను ఇష్టం లేదు అంటాడు. చూస్తే తల్లి పక్షపాతం, వీడికి 3 లడ్లు పెట్టింది, వీడికి ఒకటి కూడా ఇవ్వలేదు. సో పక్షపాతమా? నో, హర్ ఇంటెన్షన్ ఈజ్ ఇద్దరికి కూడా తగినంత నేను ఇవ్వాలి, అదే ఇవ్వాలి. వీడికి ఎక్కువ ఇస్తే మంచిది, వీడికి తక్కువ ఇస్తే మంచిది. సిమిలర్లీ కృష్ణ కూడా మనము ఎవరికి ఇది మంచి చేస్తే అని ఆలోచిస్తాడు ఇప్పుడు కూడా. ఇప్పుడు చాలా మందికి తెలియదు, పాండవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కౌరవుల దగ్గరికి చాలా చెప్తారన్నమాట దుర్యోధనుడికి, తప్పురా ఇది తప్పు చేయకు, నువ్వు తప్పు చేస్తున్నావు. కానీ వినడు. కొంతమందికి అంతే అండి, ఇప్పుడు మనం చెప్తాము, ఎంత చెప్పినా వినరు. అందరికి తెలియదా అండి నిజం చెప్పాలని? అందరికీ తెలియదా అధర్మం చేయకూడదు, తప్పు చేసేవాడు కూడా తప్పు చేస్తున్నాడు అని తెలుసు. సో పరమాత్మ ఎవ్వరికి కూడా పక్షపాతం చేయడండి. వర్షం కురుస్తుంది, ఎప్పుడన్నా అజయమి తక్కువబడాలి, శిల్పకారులు ఎక్కువబడాలి ఉంటుందా? కాదు కదా. అందరికీ వర్షం సమానము, ప్రకృతి అందరికి సమానం ఇచ్చాడు, ఫుడ్ సమానం ఇచ్చారు, అన్ని సమానం ఇచ్చారు. దట్ ఈస్ వీఆర్ చూసింగ్. మంచి కొంతమంది చేస్తున్నారు, మన శక్తిని మంచి ఉపయోగించాలి, కొంతమంది తన యొక్క శక్తిని తప్పుడు దాంట్లో తీసుకెళ్తున్నాడు. అప్పుడు కృష్ణ ఏం చేస్తాడు, నేనేం చేయట్లేదు, మీ కర్మకు నేను ఫలితం మాత్రం ఇస్తున్నాను. ఆలోచిస్తే సో మనం మంచి చేసామనుకోండి మంచి జరుగుతుంది, చెడు చేసాం చెడు జరుగుతుంది. నిజంగా వాస్తవం చెప్పాలి అంటే కృష్ణ ఏమి చేయడు, మనం మన కర్మలే మనం అనుభవిస్తాం. తప్పు చేస్తే తప్పు, మంచి చేస్తే మంచి అనుభవం చేస్తాం అన్నమాట. సో కృష్ణ ఈజ్ నాట్ పక్షపాతి ఆఫ్ పాండవాస్, కృష్ణ ఈజ్ పక్షపాతి ఆఫ్ ధర్మ. ధర్మం ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉన్నాడు. సూపర్. సో టైం మాట్లాడుతూ పోతా ఉంటే రోజు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఫైనల్గా మన వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకున్నారు శ్రీకృష్ణుడి గురించి? నేను ఒకటే చెప్తానండి, ఎంత వింటుంటే అంత ఆనందం వస్తూ ఉంటుంది, అంతంత జ్ఞానం వస్తూ ఉంటుంది. మీరు మీ జీవితాన్ని మంచి చేసుకోవాలి, ఒక యాజ్ ఎ డాన్సర్, యాక్టర్, వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్. మీరు ఏ క్షేత్రంలో ఉన్నా, యాజ్ ఎ పొలిటీషియన్, డాన్సర్, సింగర్, సాహిత్యకారుడు, భక్తుడు, ఏది ఉన్నా కూడా కృష్ణ పరమాత్మ చరిత్ర వినకుండా మీ చరితార్థం లేదు. సో మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే కృష్ణ చరిత్ర మరలా ముహుర్ముహు సదాసేవ్య శ్రీమద్ భాగవతి కథ అంటారు. సో మాటికి రోజు 15 minutes అన్నా కానివ్వండి, మాటికి వినండి. ఇక్కడ వినండి అని కూడా చెప్పలేదు, సేవ్య అన్నారు. సేవ్య అంటే ఏంటిది? వింటున్నప్పుడు మనం కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి అనమాట. నేను నాన్ వెజ్ తింటాను కానీ నేను వింటుంటాను మార్పు వస్తుంది అంటే కుదరదు. మన ఆహార విహారాలు అన్నది మార్చాలి. మనం ఏదైతే వింటామో విన్న తర్వాత తను ఆచరించలేదు అనుకోండి, ఏ పరిణామం కూడా దొరకదు. కాబట్టి స్టార్ట్ ఇమీడియట్లీ నేను అన్ని వదిలేండి అనడం లేదు, కానీ మొదటి శ్రవణం అనేది ప్రారంభించండి. కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఏం చెప్తున్నాడు మనకు అని తెలుసుకుంటున్నప్పుడు అలాగ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించండి. ప్రాక్టీస్ ద నాలెడ్జ్, అది విజ్డమ్ అవుతుంది. సో ఏది తెలుసుకున్న నాలెడ్జ్ ఇస్ నాలెడ్జ్, విజ్డమ్ అవ్వాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. సో వినండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. జీవితంలో కర్షతీతి కృష్ణ ఆకర్షింపజేస్తాడు, మీ జీవితంలో ఆనందం మాత్రమే వస్తుంది. కాబట్టి కృష్ణ కథ వినండి అని నేను చెప్తాను. సూపర్ అక్క, ధన్యవాదాలు అక్క, పిలవగానే వచ్చి మీ టైం ఇచ్చారు. చాలా అద్భుతంగా అనిపించింది పాడ్కాస్ట్. ఐ థింక్ వ్యూవర్స్ కూడా చాలా నచ్చుంటుంది. అండ్ ఇంకా మరిన్ని పాడ్కాస్ట్లు మనం చేయాలని చెప్పేసి తప్పకుండా అజయ్, నేను మీది కూడా చాలా చూస్తున్నాను, మీరు మీ దీంట్లో కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.